ప్రయత్నపూర్వకంగా లోభగుణాన్ని పక్కన పెట్టి 10 మందికి సేవ చెయ్యాలని తాపత్రయపడిన వాడెవడున్నాడో వాణ్ణి పొగడడంలో వెనకంజ వేయకు. కృష్ణుడు చెప్పాడు ఆ మాట, నువ్వెవరివి కాదని చెప్పడానికి. చేసి తీరాలా పని, లేకపోతే ఇంకొకరికి ఆదర్శం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చెప్పకపోతే. గాంధీ గురించి చెప్తే సమాజంలో ఉన్నవాడిని ఒకడిని పొగడడం, గాంధీని పొగడ్డం అని నువ్వు పొగడ్డం మానేస్తే ఉత్తర తరాలు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తిని పుడికిపుచ్చుకుంటాయి. అలా పొగడ్డంలో నీకు స్వార్థం ఉంటే తప్పు, కానీ సమాజానికి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా చూపించేటటువంటి పవిత్ర హృదయంతో నువ్వు చెప్పడంలో దాని ఎంత దోషం లేదు. అలా చెప్పి తీరాలి, స్తోత్రం చెయ్యాలి. అందుకే కృష్ణ భగవానుడు బలరాముణ్ణి స్తోత్రం చేశాడు. నీకు భాగవతం చదివితే అర్థం అవుతుందని గొప్పతనం ఏమిటో. మహాపురుషుల్ని సేవిస్తే, మహాపురుషుల జీవితం తెలుసుకుంటే నీలో ఉన్నటువంటి లోభగుణము విరిగిపోతుంది. 10 మంది కోసం బ్రతకడం అలవాటవుతుందని గాడిద ఏం చేసింది? తాటిపండు తినదు, వాసన తెలియదు, వేరొకరిని తిననివ్వదు. తానేం చేస్తాడు? తాను తినడు, వేరొకరికి పెట్టడు, వాసన కూడా తెలియదు. గాడిద తన మీద నాని పాల్కివాలా అంటాడు. ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతి ఎలా ఉంది అంటే, కొన్ని కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణములను మోసేటటువంటి గాడిదకి తానిన్ని విలువైన విషయాలు మోస్తున్నానని తెలియదు. అలా ఇంత గొప్ప సంస్కృతికి మనం వారసులమని మనకి తెలియదు. ఇది పోవాలంటే ఎలా పోవాలి? మహాత్ముల యొక్క పాదములు పట్టుకుంటే, అలాంటి వాళ్ళ జీవితాలు చూస్తే, ఒక మాట మీ పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెడితే, ఒరే ఈ అంకుల్ రా ఇంత గొప్ప పని చేశారు అని నువ్వు వారిని పరిచయం చేసి వారి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం పుచ్చుకుని ఆయన్ని ఒక స్కూల్కి చీఫ్ గెస్ట్గా పిలిచి అటువంటి మహాత్ముడితో ఒక ప్రసంగం చేయొచ్చు. ఆయన అనుభవం ఏమిటో, ఆయన ఏం చేశారో, ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎంతెంత సర్వీస్ చేశారో పిల్లలకి చెప్పించు. ఈ దేశంలో ఆ ప్రయత్నం చేస్తున్న ఇన్స్టిట్యూషన్ ఒక్కటే, భవన్స్ ప్రకాశం ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఎంబీఏ చదవండి, ఐఆర్పిఎం చదవండి, డిపిఎం చదవండి, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ లేకపోతే వాళ్ళు క్వాలిఫికేషన్ కన్ఫర్ చేయరు. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పేపర్ పాస్ అవ్వాలి. భారతదేశపు సాంస్కృతిక వారసత్వము అన్న పేపర్ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే కంపల్సరీ పేపరు తీసుకొచ్చి క్వాలిఫికేషన్ కన్ఫర్ చేస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, నాకు ఆ విషయం అంటే గుర్తొచ్చింది. నేను భవన్స్ కాలేజెస్ లో విశాఖపట్నంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో వాకాటి పాండురంగారావు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ డైరెక్టర్ చేసేవారు పబ్లిక్ రిలేషన్స్. వారికి మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్ కి వారు గెస్ట్ ప్రొఫెసర్ గా వచ్చి స్పీచెస్ ఇస్తుండేవారు. వారికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఒక కార్ ఇచ్చింది అఫీషియల్ గా వాడుకోమని. ఆయన నోట్ రాశారు రిఫ్యూజ్ చేస్తూ కార్ని. ఏమని రాశారో తెలుసా అండి? ఇఫ్ ఐ కెన్ స్టార్ట్ 15 minutes ఎర్లియర్ ఇన్ మై హౌస్, ఐ కెన్ వాకప్ టు ఆఫీస్ అండ్ రీచ్ ది డెస్టినేషన్. I have no right to throw smoke on my fellow citizens to travel in a car, by traveling in a car. So I humbly refuse it. I wish to continue the same system of walking and reaching the office. Thank you very much. నాకు చైర్మన్ ఇచ్చాడు. ఒక్క మనిషి డిప్యూటీ డైరెక్టర్ అయినంత మాత్రం చేత ఆఫీస్కి చేరడానికి కారులో కూర్చుని నాతో పుట్టినటువంటి కొంతమంది భారతీయుల యొక్క ముఖాల మీద పొగ చిమ్మి ఆఫీస్కి రావాల్సిన అవసరం నాకు లేదు. ఒక 20 నిమిషాల్లో నా క్వార్టర్ నుంచి నడిచి నేను ఆఫీస్కి రాగలను, నాకు కారు అక్కర్లేదు, ఇచ్చినందుకు థ్యాంక్స్ అని రాసిచ్చారు. ఆయన ప్రయత్నపూర్వకంగా డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ పోస్ట్ వదిలిపెట్టి, ఆయన నాకు ఇప్పటికీ గుర్తు బాగా, బుక్ సెంటర్ మేడ మీద సమావేశం జరిగితే ఆయన ప్రసంగంలో అన్నారు, నేను కడుపులో చల్ల కదలకుండా చేయగలిగిన ఉద్యోగం నుంచి కడుపులో చేయి పెట్టి తిప్పి చేయించుకునే ఉద్యోగానికి వెడుతున్నాను, కానీ నా కలం 10 మందికి ఉపయోగపడాలని వెడుతున్నానని న్యూస్ టైం ఎడిటర్గా వెళ్ళారు ఆయన. అసలు ఈ లీల గురించి మాట్లాడవలసి వస్తే నాకు అనిపిస్తుంది అదొక స్నాతకోపన్యాసం, అంత గొప్ప లీల. సరే, ఇంకా నేను నా ఆవేశాన్ని అణుచుకుంటాను, నేను ఇంకా దాని గురించి మాట్లాడను. కాబట్టి అది ఎంత గొప్ప లీలో పెద్దలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలకి ఈ విషయాలు అందాలి. మనం ఇవాళ భాగవతం అంటే అవుట్డేటెడ్ అంటున్నాం. భాగవతం ఎందుకండి అంటున్నాం మనం కాదు. 2 పద్యాలలో ఎన్ని మహత్తరమైన విషయాలు ఉన్నాయో పిల్లల్ని కూర్చోపెట్టుకుని నిజంగా తల్లిదండ్రులు మాట్లాడితే పిల్లలు ఎటువంటి స్థితికి వెడతారో. వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాసేవాడు. అందులో ఆయన ఒక మాట అంటారు, ఈ దేశానికి 2 పెద్ద పెద్ద బరువులు ఎవరో తెలుసా? ఒకటి, తన భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పినవాడు. అమ్మకి భార్యకి ఏమని థ్యాంక్స్ చెప్తావు? నువ్వు
ఆఖరి ఊపిరి వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్న వాళ్ళ యొక్క రుణం నువ్వు తీర్చుకోలేవు. కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కుదరదు. వాళ్ళకి మనసులో కృతజ్ఞతతో ఉండడమే. రెండవది, నాన్నగారు నాన్నగారు ఇంద్రధనస్సు అంటే ఏంటండి అంత బాగుంది ఆకాశంలో అంటే, ఇంద్రధనస్సుని గురించి 2 మాటలు కొడుక్కి చెప్పకుండా సినిమా టికెట్ కోసం పరిగెత్తిన తండ్రి ఈ జాతికి బరువు అంటే ఆయన ఏం సింబలైజ్ చేశారో తెలుసా అండి? ఒక్కనాడు కూడా కొడుకుని కూర్చోబెట్టుకున్న పోతన గారి గురించో ఒక గొప్ప పర్సనాలిటీ గురించో తాను మాట్లాడక, తాను చదవక, తాను చెప్పక ఎప్పుడు లోభగుణం గురించి చెప్పిన తండ్రి ఉన్నాడే వాడే ఈ జాతిని పాడు చేస్తున్న చీడ పురుగు అని దిక్సూచి వ్యాసాలను ఆంధ్రప్రభకి రాసేవారు ఆ రోజుల్లో. ఆయన మహానుభావుడు. మళ్ళీ అందులోకే వచ్చేస్తున్నాను. ఈశ్వర ఆనంద్ ఇందులోంచి బయటికి తీ. కాబట్టి ఈ లీల పూర్తి చేశారు స్వామి. అయిపోయిందండి ఇంకక్కడికది. తరువాత కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ లీల చేసేటప్పుడు ఒకానొకనాడు కృష్ణ భగవానుడు ఆ బలరాముడితోటి ఆ పిల్లలతోటి కలిసి, ఆనాడు బలరాముడు రాలేదు కృష్ణుడితోటి, బలరాముడు ఇంట్లో ఉండిపోయాడు. మిగిలిన పిల్లలందరినీ తీసుకుని ఒక ఏటి ఒడ్డుకు వెళ్లి కూర్చున్నాడు. అది కాళింది మడుగు అంటారు, యమునా నదిలో అంతర్భాగం. ఆ కాళింది మడుగుకి వెళ్ళి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహం వేసింది. దాహం వేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ తన కరుణా దృష్టితో చూశాడు. దీని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. మీరు నన్ను లాజిక్ కోసం ఒక క్వశ్చన్ వేయచ్చు. ఏమండి, ఆవుల్ని దూడల్ని చచ్చిపోయిన తర్వాత బ్రతికించగలిగిన వాడికి ఆ నీరు విషంతో కూడినవి తాగవద్దు అని ఓ 4 మినరల్ బాటిల్స్ సృష్టించడం చేత కాదా? చచ్చిపోయిన తర్వాత బతికించడం ఎందుకండి? ఈ పని చేసే కన్నా ఈ పని చేయడం తేలిక కదా. మనం ఎప్పుడు తేలిక ఆలోచిస్తాం. ఎందులో వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చండి హైదరాబాద్? మిడిల్ బెర్త్ లో పడుకుంటే బాగుంటుందా, లోయర్ బెర్త్ లో పడుకుంటే బాగుంటుందా? మనకి ఎప్పుడు శరీర తాదాత్మ్యత, షార్ట్ కట్లు మనకు అలవాటు. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిస్తాం. అలా ఆలోచించకపోతే ఈ లీల బాగా అర్థం కాదు కూడా. కాబట్టి మీకొచ్చే అనుమానం నేనే చెప్పేస్తుంటాను ప్రశ్నగా ముందు. కాబట్టి పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణ పరమాత్మ తన కరుణా దృష్టిని ప్రసరించారు. ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. లేచిన తరువాత ఎంతో సంతోషించారు. అడిగాడు కృష్ణుడు, ఏమిట్రా ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు. అడిగితే ఆ నీళ్లు ఎప్పుడూ కూడా బుడబుడ 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 బుడగలు వస్తుంటాయి అందులోంచి. అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి నీళ్లు. ఆ నీటి మించి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి ఆ కాళింది మడుగులో. దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ 100 తలలు కలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్లత్రాచు, ఒకటి పెద్ద సర్పం అందులో పడుకుని ఉంటుంది. దానికి అనేక మంది భార్యలు, అనేక మంది బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుంటుంది, హింసిస్తుంటే తింటూ ఉంటుంది, తన విషాన్నంతటి నీళ్లలో వదులుతుంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా విషపూరితమైంది. పొల్యూషన్ని ఈశ్వరుడు ఒప్పుకోలేదు. అప్పుడే చెప్పేశాడు ఈశ్వరుడు. పొల్యూషన్ గురించి ఇవాళ మనం మాట్లాడతాం. వాటర్ పొల్యూషన్ కి ఎంత పెద్ద శిక్ష వేశాడో పరమాత్మ మీరు కాళీయమర్దనంలో చూడాలి. కాబట్టి పాము అందులో పడుకుని ఆ నీటిని విషపూరితములు చేసినది. చేస్తే వెంటనే కృష్ణుడు అనుకున్నట్ట, సరే మీరందరూ మరణించడానికి ఇది కారణమైంది, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అన్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. పోతన గారి మాటలు నిజంగా ఆయన గంటం ఇలా 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 వెళ్ళిపోతుంటుంది. కానీ ఆయన ఇక్కడ చూస్తుంటే ఆ గంటం వెళ్ళిపోయింది. అలాగా ఇక్కడ చూస్తున్నారు, గంటం నడిచిపోయింది అంతే. అందుకే ఆయన మాటలతోటి కటిచేలంబు బిగించి ఆ కట్టుకున్నటువంటి పంచని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా కట్టుకున్నట్టు ఒకసారి బిగించి, పింఛమున చక్కంకొప్పు బంధించి, అప్పుడు కూడా నెమలీక వదిలిపెట్టాడు. ఆ పింఛం నెమలీక ఊడిపోకుండా అందులోకి బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్ట. పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాటనమాచరించి. దూకేవాళ్ళు ఒక గమ్మత్తైన పని చేస్తారు. గభాలను దూకేరు, ఢామ్మని ఆత్మహత్య చేసుకునే వాళ్ళగా. ఒక్కసారి ఇలా ముందుకి వెనక్కి ఒక్కసారి ఊగి ఇలా భుజాలు అవి కొట్టుకుని
ఒక్కసారి ఎంత లోతుంటుంది, ఎంతవరకు పెడతాం మానసికంగా ఊహ చేస్తారు. దోస్తట సంస్పాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి ఆ పాదాలు రెండు పెట్టి ఇలా ఒక్కసారి అలా ఒకసారి ఊగేట గీలించి తత్కుటశాకాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం అనూనంబుగన్. అక్కడే ఉంది ఒక కడిమి చెట్టు. కడిమి చెట్టు అమ్మవారికి మహాప్రీతి. కడిమి చెట్టుకి ఆకాశంలో మేఘం వస్తే పూలు పూస్తుంది. దానికి ఎంత ఇష్టమో లోకం శుభంగా ఉండాలని. అంటే ఈశ్వరుడు ఇవాళ లోకానికి శుభం చేస్తున్నాడు. కడిమి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు అనుకుందిట, ఇవాళతో నా జన్మ ధన్యమైపోయింది, ఇంకా నా అంత గొప్ప ప్రాణి లేదనుకుందిట. ఎందుకని ఈశ్వరుడు యొక్క పాదములు తగిలాయి. నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుక్కి కూడా. కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతం అవుతోంది. కాబట్టి ఆ చెట్టు మీద నుంచి తత్కుటశాకాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు, ఆ గోపాల బాలుడైగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకేరట నీళ్లలోకి. గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్. ఈయన నీళ్లలోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లలోంచి బుడ 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 చప్పుడు వచ్చింది. అంటే ఎవరో చూశాడు. అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు కదా, ఇలాంటి మడుగులోకి దూకగలిగినంత ధైర్యం ఎవరికున్నది అని చూశాడు. ఎవరు వాడు? వేరొకడు కాడు, సాక్షాత్తు కాళీయుడే. 101 పడగలు విప్పి అందులో ఇలా తేల్తూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యం రాయి పిల్లడికి, నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు. కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పారు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశం అంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపట్టలేదా, నీటిలో దూకాడు అన్నారు. ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు, గోపకులు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఆ కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ. ఈ పరీక్ష ఆయన ఎప్పుడూ చేస్తాడు. నా గురించి ఏడిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే కనపడదా, లేకపోతే ఎందుకు అని. కాబట్టి అలా ఆర్తి ఉన్నదా లేదా చూస్తున్నాడు. అంటే ఇక్కడ పోతన గారండి భక్తి అంటే ఏమిటో నిర్వచనం చేశారు. ఎంత గొప్ప మాట అంటారో చూడండి. ఆ గోపకాంతలందరూ వచ్చారు. వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు. ఎదురు వచ్చిన జాల ఎదురుగా చనుదెంతువు, ఎదురు వచ్చిన నేడేల రావు, చూచిన కృపతోడ చూచుచుందు నీవు చూచిన కను విప్పి చూడవేల, డాసిన నరలేక డాయంగ ఒత్తువు డాసిన నేటికి డయవిచట, చీరిన ఓయని చెలరేగి పలుకు ఇది ఏమి సీరిన నిరుగకుంట, తలపు సేయునంత తలపోయుచుందువు తలపు సేయనేడు తలపవకట, అనుచు భక్తి వివశలాడికైవడి వ్రేతలెల్ల నాడి వివశలైరి. వాళ్ళు భక్తికి ఒక నిర్వచనం చెప్తున్నారు. కృష్ణ, మేమెప్పుడైనా నీ వేపు 2 అడుగులు వేస్తే నువ్వు మా వేపు 200 అడుగులు వేసేవాడి. భగవంతుడి వేపుకి మీరు 1 అడుగు వేయడం నేర్చుకుంటే భగవంతుడు 100 అడుగులు మీ వేపుకి వేస్తాడు. ఈశ్వర ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అని పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకటం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికి వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగలించుకునేవాడివి. భగవంతుని యందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని. కాబట్టి ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు. మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఇవాళ మా వంక చూడకుండా కన్నులు మూసి పాము చేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకోగానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడివి ఇవాళ తలుచుకున్నట్టు కనపట్టలేదు. అనుచు భక్తి వివశలాడి కైవడి. ఇక్కడుంది ఆ పద్యంలో ఉన్న కీలకం అంతా. భక్తి వలన భక్తి యొక్క స్వరూపమేమిటో ఆవిష్కరిస్తున్న వారై కృష్ణుడి గురించి అలమటించారు.
ఎంత గొప్ప మాట అన్నారో చూడండి వాళ్ళు. పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఈ మాట సాధారణంగా ఎవరంటారండి? తండ్రి అనలేడు ఈ మాట, తల్లి అంటుంది. పిల్లాడికి 104 జ్వరం వచ్చిందనుకోండి, 10 రోజులు అయిపోయింది అనుకోండి, ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్ళినా తగ్గట్లేదు అనుకోండి, తగ్గకపోతే తండ్రి ఏమో నా ప్రయత్నం నేను చేస్తున్నానండి అంటాడు, బెంగ పెట్టుకుంటాడు. తల్లి ఉత్తర క్షణం ఒక మాట అంటుంది, రే నాన్న నువ్వు చచ్చిపోతే అని నోటితో అందవు. నీకేదైనా అయితే నేను బ్రతికుండి ఎందుకురా ప్రయోజనం, నా ఆయుర్దాయం నాన్న నువ్వు పోసేసుకుని బ్రతకరా, నువ్వు లేకుండా నేను ఎందుకురా మానులా బ్రతకడం, నాకు అక్కర్లేదు. నువ్వు తిరుగు, అనుభవించవలసిన వాడివి నువ్వు తిరుగుతుంటే నా ఆయుర్దాయం అపరిపూర్ణంగా మధ్యలో అయిపోయినా నాకు బాధ లేదంటుంది. అదే మాట గోపకాంతలు అంటున్నారు. పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కరచ కుర్ర నిమ్మి కలిగిన నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఈశ్వరుణ్ణి ఇలాగే అన్నారు. వాళ్ళకి తెలియక్కర్లేదు ఈశ్వరుణ్ణని. అయ్యా ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ లేకపోయినా మేము చచ్చిపోయినా ఎందుకని, మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేము, మాకు చేత కాదు, మేమేం చేస్తాం, మూడులం అయిపోతాం, మా బతుకులు పనికిరానివి అయిపోతాయి. కృష్ణ నిన్నెందుకు కరిచిందా పాము, మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి వెడతాం అనుకుంటున్నావేమో, నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం, మేము ఆ పాము చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాడు. దూకేస్తుండడం ఏమిటి కృష్ణుడు చూశాడు. యశోద వెనక గోపకాంతలందరూ దూకేస్తున్నారు, గోపాల బాలు దూకేస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఊరుకో అని అడ్డుపెట్టిన వాళ్ళు లేడు. అలా అడ్డుపెట్టిన వాళ్ళు ఎవరో మీరు రేపు చూద్దరు కానీ ఇవాళ అలా అడ్డుపెట్టే వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు, నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు, నేను దక్కాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు పడిపోయింది. ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయి శరీరము శోషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారి ఇలా పైకి గిరి, శోష ఎక్కడ తెలుస్తుందండి? శరీరమునకు వచ్చిన శోష తలకి తెలుస్తుంది, నీరసం. అబ్బా అని ఇలా పడగలు వాల్చింది, చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దాడు ఆ పడగల మీద. గుద్దేటప్పటికి దాని నవరంధ్రములలోంచి నెత్తురు కక్కేసింది. నెత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోయింది. పడిపోగానే చూశాట కృష్ణుడు. ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు. యమునా వీచి మృదంగ వద్యములు మోయం తీరగోపౌఘర్షమనోజ్ఞనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి భోగరంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్దనాక్షము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. ఆ తోక పట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కేట. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతుండేవాడు, ఆ తొక్కిన పడగ కిందకెళ్ళేది. ఇంకో పడగ పైకి వస్తే ఎగిరి దాని మీద తొక్కుతుండేవాడు. మణులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాళీయుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి. యమునా నది యొక్క తరంగములు మధ్యల యొక్క ధనులయ్యాయి. బెగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్యా మేము ఈ కొలను మీద ఎగరగలం అని అవి చేస్తున్నటువంటి సవ్వడులు, వాటి కూతలు ఆయన పక్కన పక్క వాయిద్యాలయ్యాయి. ప్రేక్షకులుగా ఆ మందిరంలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఏమీ ఆశ్చర్యమని. పెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూపబాపణ భృచ్చటా మండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సోనితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. ఆయన ఆ పడగల మీదకెక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి ఆ లోపల ఉన్నటువంటి మణులు చల్లా చెదరైపోయాయి.
దాని నోట్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు ధారల కింద కారి ఆ నీటిలో పడిపోతోంది. నీరంతా అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీరు నెత్తురు పైన తెట్టు కింద కట్టి ఉంది. పావులోంచి వచ్చినటువంటి నెత్తురు శోషించిపోయి ఆ కాళీయుడు నీరసించి ఆ నీటిలో పడిపోయేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలు ఉన్నారు చాలా మంది. వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకుని భగవంతుణ్ణి రక్షణ వేడడం అంటే ఎలా ఉంటుందో కాళీయమర్దనం నేర్పుతుంది మనకి. తమ చంటి పిల్లల్ని తీసుకుని ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు చిక్కుముడులు పడి చెల్లాచెదరైపోతుండగా, కొప్పుముడులు వీడిపోగా, పూలు పెట్టుకున్నటువంటి పుష్పములు రాలిపోతుంటే, ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరుగు పరుగున వచ్చి ఆ చంటి పిల్లల్ని కృష్ణుడి పాదాల దగ్గర పడుకోపెట్టి వాళ్ళన్నారు, క్రూరాత్ముల దండింపను దారునిపై అవతరించి దనరెడ్డి నీకి క్రూరాత్ముని శిక్షించుట క్రూరత్వము కాక సాధు గుణము గుణాఢ్యా. వాళ్ళు ఎంత సత్యం పలికారో చూడండి. ఈశ్వర, నువ్వు అంతటా నిండి ఉన్నవాడవు. అంతటా నిండానికి వచ్చినటువంటి అవతారం దుష్టుడైనటువంటి మా భర్తని దండించకుండా ఎందుకుంటుంది? కాబట్టి దండిస్తావు. కాబట్టి నువ్వు చేసిన పని తప్పని కానీ, మా వారిని అలా ఇబ్బంది పెడుతున్నావని కానీ, ఆయన తలల మీద నువ్వు తొక్కేస్తున్నావని కానీ మేము ఒక్క మాటనం. కానీ ఒక్క మాట మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనొక ఈయహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములైన చూడగరాని ఈ అహి ఫణీంద్రు తలలపైకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా తండ్రి! ఎట్టి తపంబు చేశనుకో, ఈ కాళీయుడు ఇతపూర్వం ఎటువంటి తపస్సు చేశాడో, ఎట్టి నిజంబు పల్కెనో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో. ఎందుకని? మున్నెట్టి మహాత్ములకునైనా, మహాత్ములైనటువంటి వాళ్ళకి కూడా దర్శనం అవనటువంటి నీ పాదపద్మములు ఇవాళ నా భర్త యొక్క తలల మీద నాట్యం చేస్తున్నాయి. నీ పాదముల యొక్క ధూళి చేత అలంకృతమయ్యాయి ఆ శిరస్సులన్నీ. కాబట్టి ఇవాళ మా భర్త అంత పుణ్యాత్ముడు, ఇంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నువ్వు అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చావు. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికంచెనిది నేమం వేమియుంలేక ఈయహి నీ పాద యుగాహ తిన్బడిచే నేడచ్చద్భుతం ఈశ్వరా అన్నారు వాళ్ళు. లక్ష్మీదేవి నిన్ను భర్తగా పొందడానికి ఎన్ని నోములు చేసిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, ఎంత తపస్సు చేసిందో, అన్ని నోములు, అన్ని వ్రతాలు, అన్ని తపస్సులు రుక్మిణీ కళ్యాణం చూద్దురు గాని ఇన్ని చేస్తే లక్ష్మీదేవి పొందినటువంటి వైభోగమేమి? నీ పాద రేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే. మహిళలందరికీ కూడా అత్యుత్తమమైనదిగా చెప్పబడినటువంటి తొలి మహిళారత్నమైన లక్ష్మీదేవి నీ పాదముల కంటినటువంటి ఒక రేణువుని స్వతంత్రంగా ముట్టుకునేటటువంటి అధికారాన్ని పొందింది. మరి మా ఆయన స్వయంగా నీ పాదములే ఆయన తలల మీద నాట్యం చేస్తున్నాయి. లక్ష్మీదేవి గొప్పదా, మా ఆయన గొప్పవాడా? ఇవాళ మా ఆయనే గొప్పవాడు. ఈశ్వరుడు ఏమనుకోవాలంటే నిజంగా వాళ్ళ స్తోత్రానికి, వాళ్ళు చెప్తున్న సత్యానికి ప్రసన్నుడైపోవాలి. మనము చేస్తాం స్తోత్రం. ఎలా చేస్తామో తెలుసా అండి? అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని పూజ. ఊళ్ళో వాళ్ళ డబ్బంతా వీడికే వచ్చేయాలి. ఊళ్ళో కాలేజీలో ఎవరైనా కాస్త ఎర్రటి పిల్ల చేరితే ఉత్తర క్షణం వీడు ప్రకటించేసుకుంటాడు, అది నా భార్య, వీడికి ఎవడో జన్మ హక్కు ఇచ్చినట్టు ప్రేమించేశాను, అయితే నాదాని అవ్వాలి, లేకపోతే యాసిడ్ పోస్తా. రాక్షసత్వం. వీడి హక్క. ఆ పిల్లకో తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఆశలున్నాయి. ఆ పిల్ల చదువుకుంటోంది, ఆ పిల్లని ఎక్కడో ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వెవరివి? ఎంత తెంపరితనం నీది? అటువంటి వాణ్ణి ఉరి తీసి ఊరూరా శవాన్ని తీసుకొచ్చి ప్రతి 4 వాడల మధ్యలో నిలబెట్టి శవాన్ని కూడా ఉరి తీయాలి. తీస్తే తరువాతి వాళ్ళకి ఆదర్శం అవుతుంది. ఓహో, ఇలా ప్రవర్తించకూడదు. వాడి పట్ల జాలిందుకు? వాడు క్రూరమైన రాక్షసుడు, అది జరగకూడని నేరం. కాబట్టి
వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ళు అన్నారు, లక్ష్మీదేవి పొందనటువంటి వైభోగాన్ని ఇవాళ నా భర్త పొందాడు, ఇంత గొప్ప తపస్సు చేశాడు ఈశ్వర. కానీ ఒక్క విషయం, మేము చెప్పేటటువంటి మనవిని కూడా నువ్వు విను. ఎందుచేత? మమ్ము పెండ్లిచే యుమ ప్రాణవల్లభు ప్రాణవిచ్చి కావు భక్తవరద, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. మనం ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అసలు నిజంగా నేను ఆ మాట అనకూడదు, కానీ ఒక్కొక్కసారి భర్తకి ఏదో ప్రమాదం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. నాకు అనిపిస్తుంది, కాళీయమర్దనంలో కాళీయుని భార్యలు ఏ మాట అన్నారో ఈశ్వరుడితో ఆ మాట అనగలిగితే భర్తకు ఆయుర్దాయం లభిస్తుంది. వాళ్ళు ఏమన్నారో చూడండి. మమ్ము పిండ్లిచే యుమ ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. ఈశ్వర, మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడవుతాడని, తన్నెవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని ఇతనికిచ్చి పెళ్లి చేశారు. మా ఐదోతనం, మా పసుపు కుంకాలు ఇతని యొక్క ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్లు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకాలు వచ్చాయి, ఐదోతనం వచ్చింది, మా మెడలో మంగళసూత్రం వచ్చింది. అవి ఉంటాయి అని వాళ్ళు అనుకున్నారు, ఉండవు అని నువ్వు తేల్చేస్తున్నావు. కానీ మేమంటున్నాం, నువ్వు అనాథనాథుడవు అంటున్నావు. నువ్వు అనాథలకే ప్రధానమైన నాథుడవు. నీవే అనాథల్ని ఎలా చేస్తావు మమ్మల్ని? కాబట్టి నువ్వు మమ్మల్ని అనాథల్ని చెయ్యకూడదు. వాడు దుర్మార్గుడు అయినా మా కోసం నువ్వేం చెయ్యాలో తెలుసా? ప్రాణమిచ్చి కావు భక్తవరద, చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. స్వామి, ఇప్పుడు నువ్వు మాకు భర్తని ప్రదానం చేస్తే ఇది మాకు నిత్యము భద్రము. మా ఆయన పరిస్థితి మారుతుంది, బుద్ధిలో మార్పు వస్తుంది. ఈ దెబ్బతో పాపపు పనులు మాంతాడు, మా ఐదోతనం నిలబడుతుంది. అందుకని ఈశ్వర, ఇప్పుడు నువ్వు మాకిస్తున్న ఐదోతనం ఉందే, ఆనాడు మా నాన్నగారు కట్టించిన తాళుంది, మా అమ్మాయి మెళ్ళలో తాళిని బాగా నిలబడాలని ఆర్తి చెంది మా నాన్న పెళ్లికొచ్చి ఐదోతనం ఉన్న ప్రతి ఆడదాని మెళ్ళలో మంగళసూత్రం ఒకసారి పెట్టించాడు నాకు కట్టే ముందు. ఏమో ఏ తల్లి సర్వమంగళాదేవతని మంగళసూత్రంలో అంత ఉపాసన చేస్తోందో అందరి మెళ్ళల్లో పెడితే ఆ తాళిబొట్టులో ఉన్న సర్వమంగళాదేవత యొక్క పాద స్పర్శ తగిలి నా కూతురు కూడా పసుపు కుంకాలు పూర్ణంగా ఉంటాయని అంత కష్టపడి మా నాన్న మాకు తాళి కట్టించాడు. కానీ ఇవాళ నువ్వు మమ్మల్ని అనాథల్ని చేస్తున్నావు, నువ్వు అనాథనాథుడవు. ఆ పెళ్లి కాదు నిజం, ఇప్పుడు నువ్వు మాకు కాని పసుపు కుంకాలు భిక్ష పెడితే అది నిజం. అందుకే ఆడది ఒక్కటి మాత్రం ఇలా పుచ్చుకోదు, తెలుసా అండి? పసుపు కాని కుంకం కాని పసుపు తాడు కాని పుచ్చుకుంటే ఇలా పుచ్చుకుంటారు, ఒడి చాపుతుంది. ఎంత కోట్లుండనివ్వండి, ఈ దేశ సంస్కృతి అక్కడ. ఎందుకనో తెలుసా అండి? ఇంటికి కోటీశ్వరరాలు రానివ్వండి, వెళ్ళిపోతుంటే అమ్మా బొట్టు ఉంచుతారు ఉండండి అమ్మా అన్నారు అనుకోండి, వెంటనే ఆగి బొట్టు పెట్టించుకుని పెడతారు. ఈ దేశంలో, ఈ దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే నేను వెనకేసుకొచ్చాను అనుకోకండి, ఆడవాళ్ల యొక్క నడువడి చేతని. కోట్లు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, అయినా వాళ్ళు మాత్రం బొట్టు కోసం అలా నిలబడిపోతారు. పసుపు తాడు కోసం క్యూలు కడతారు. ఇంత పసుపు కాళ్ళకి రాస్తామంటే పసుపు కుంకాల కోసం 10 మైళ్ళు నడిచి వెళ్ళిపోతామంటారు. అది ఈ జాతి సొత్తు. ఏమి గొప్పగా ఆవిష్కరించిందండి ఆడదాని గురించి భారతీయ తత్వం. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి వాళ్ళు ఆ కాళీయుడి గురించి. మమ్ము పెండ్లిచే యుమ ప్రాణ వల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. భక్తులైన వాళ్ళ కోరికలు తీర్చేవాడా, ఇవాళ నువ్వు మాకు పతి భిక్ష పెట్టు అని అడిగారు. అడిగి వాళ్ళు ఒక మాట అన్నారు, ఈశ్వర, ప్రతివారి యందు నువ్వు ఉంటావు, అందుకని నిన్ను పురుషుడు అంటారు. ఆ పురుషుడి లోపల జీవుని యందు పరమాత్మగా ఉంటావు. తెలిపాండములన్నింటినీ బ్రహ్మాండంతో కలుపుతావు, కలపడానికి కాలస్వరూపంతో పెడతావు, అప్పుడు నిన్ను కాలనాథుడు అని పిలుస్తారు. అలా నువ్వు సృష్టి స్థితి లయ అని 3 చేస్తావు, అప్పుడు 3 మూర్తులుగా ఉంటావు. సత్వము రజస్సు తమస్సు అని 3 గుణములను సృష్టిస్తావు.
ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు అన్న ఎరిక జ్ఞానము చేత కలిగితే దాన్ని తెలివి అంటారు. ఈశ్వరుణ్ణి మర్చిపోయి లోకం ఒక్కటే కనపడుతుంటే దాన్ని మరపు అంటారు. ఈ రెండు నువ్వే కల్పిస్తావు. ఈశ్వర, నీ అంత గొప్పవాడు ఎక్కడున్నాడు? నువ్వు బ్రహ్మాండములంతా నిండి నిబిడీకృతమైన వాడివి. కాబట్టి నీవు తలుచుకుంటే మాకు పతిభిక్ష పెట్టగలవు. కాని ఒక్క మాట మేము చెప్తున్నాం, వీడు మంచివాడు కాబట్టి వదిలిపెట్టని మేము చెప్పట్లేదు. బాలుండి ఇతడు ఈ మాట అంగీకరించగలగాలి. చేసిన పాపము లేకపోతే ప్రమాదము రాదు, ఖచ్చితముగా ఉన్నది, అనుభవమునకు వచ్చినది. ఆ మాట నువ్వు అంగీకరించు. ఈశ్వరుణ్ణి విస్మృతి లేకుండా అలాగే పట్టుకుని ఉండు. ఈశ్వరుడు రక్షిస్తాడు. ఆ పాపము అనుభవమునకు వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడే రక్షిస్తాడు మళ్ళీ. కాబట్టి ఏమైంది? బాలుండి ఇతడు మంచివాడనచు చెప్పన్ రాము, క్రూరుండు దుశ్శీలుండవునైన మేము, సుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము, అనాథానాథ పాలింపవే అన్నారు. ఈ పద్యం అండి. అందుకే అసుర సంధ్య వేళలో కాళీయమర్దనం వినండి అంటారు. కారణం ఏమిటో తెలుసా అండి? పద్యాలకున్న శక్తి అది. అది విన్నంత మాత్రం చేత పసుపుకుంకాలు నిలబడతాయి. ఎటువంటి పద్యం చెప్పారో చూడండి వాళ్ళు. బాలుండీతడు, వీడు తెలియదండి పాపం చిన్నపిల్లాడు అని మేము అన్నాం. క్రూరుండు, వీడు పరమ కిరాతకుడు మా ఆయన. దుశ్శీలుండు, చాలా దుష్టమైన శీలము కలిగినటువంటి వాడు. అవును, అయినా మేము శుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము. సౌమాంగళ్యమంతా తీసేస్తే విధవాలంకారం అవుతుంది. అది మాకొద్దు. వైధవ్యం అనబడేటటువంటి దుష్టాలంకారమును మాత్రం మేము పుచ్చుకోలేము. ఈశ్వర, మాకొద్దు. నువ్వు ఉండేది దేని కొరకు? భక్తుల్ని అలంకరించడానికి, భక్తులకు ఐదోతనం ఇవ్వడానికి, మంగళం ఇవ్వడానికి ఉన్నవాడివి. మంగళమూర్తివి. నీ పాదహతి చేత మాకు అమంగళం జరగడమా? సృష్టిలో ఇలా జరగవచ్చా? జరగకూడదు. నువ్వు ఉండగా మంగళం జరగాలి, అమంగళం జరగకూడదు. మేము ప్రార్థన చేస్తున్నాం, అనాథానాథ పాలింపవే. మమ్మల్ని అనాథల్ని చేస్తావా? నువ్వు నాథుడవు. నీవు మాకు నాథుణ్ణి మిగిల్చు, మాకు పసుపు కుంకాలు మిగల్చు. మా పసుపు కుంకాల కోసం విండించు. ఎంతమా ఇప్పుడు వాడు బతికినట్టా చచ్చినట్టా నాకు చెప్పండి. ఇప్పుడు వాడు మారాలా వద్దా? ఇప్పుడు వాడు స్తోత్రం చేశాడు కాళీయుడు. ఇది ఆడది మొగుణ్ణి మార్చుకోవడం అంటే. ఇప్పుడు ఆయన అన్నాడు, ఈశ్వర, తప్పు నాదే. నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుసు. ఇవాళ ఇంత ప్రమాదం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నేను గ్రహించగలిగాను. ఈ మాట అనగానే, స్తోత్రం చేయగానే ఆయన అన్నారు, గోవర్గముతో మనుజులు తావెదరి మడుగు నీరు తగదిందుండన్, నీవును నీ బాంధవులను నీ వనితలు సుతులు జనుడు నేడంబుధికిన్. ఒరే, ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. ఇలాంటి వాళ్ళు తిరిగేటప్పుడు దాహం వేస్తే గభాన్ల తాగేస్తాయి. నీ వంటి ప్రమాదికారి ఇందులో పడుకుంటే నీళ్లు విషం అవుతాయి. నువ్వు ఇక్కడ ఉండద్దు. తిరిగి పూర్వం ఎక్కడ రమణక ద్వీపంలో ఉండేవాడో అక్కడికి వెళ్ళిపో. నీ భయం నాకు తెలుసు. రమణక ద్వీపానికి వెడితే గరుడు నిన్ను చంపేస్తాడు. నీకు ఆ భయం లేకుండా ఇవాళ నుంచి నీ జాతి మొత్తానికి మీ పడగల మీద కృష్ణపాదాలు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణపాదాలు కనపడతాయి. కృష్ణపాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తన్నదు, గరుడు మిమ్మల్ని ఏం చెయ్యడు. వెళ్ళిపో రమణక ద్వీపానికి అన్నాడు. అనగానే నమస్కారం చేసి తేనె, మధుర పదార్థాలు, మంచి మంచి హారాలు, పట్టుబట్టలు ఇవన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి బహూకరించి కాళీయుడు తన స్నేహితులతో, బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇది కాళీయమర్దనం. అయితే దీని గురించి ఒక మాట అన్నారు. ఈ కాళీయమర్దనాన్ని ఉభయ సంధ్యల యందు ఎవరు వింటున్నారో ప్రాతకాలంలోనన్నా వినాలి, ఒక సాయంకాలం అన్నా వినాలి. ఈ రెండు సమయాలలో ఎవరు వింటున్నారో వాళ్ళకి ఇన్నాళ్ల నుంచి కాళీయుడులా లోపల పట్టిన విషయము పోతుంది. బాహ్యమునందు కాళీయమర్దనం విన్న వాళ్ళని పావులు కరవవు. అది వరం కృష్ణ భగవానుడు. కాబట్టి ఈ వరం ఇచ్చారు. కానీ ఇందులో మీరు తత్వాన్ని ఒక దాన్ని గ్రహించాలి, లేకపోతే ఆ లీలకు అర్థం ఉండదు. కాళీయుడంటే ఎవరో కాదు, మనమే కాళీయుడు. మనకి హృదయ క్షేత్రము నుంచి ఈ బాహ్య నేత్రానికి దొరకవు. ఆపరేషన్ చేస్తే కనపడతాయా అంటే కనపడవు. 101 నాడులు బయలుదేరతాయి యోగశాస్త్రంలో. అవి జ్ఞానభూమికలు అంటారు. అవి మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు ఇస్తాడు.
వీటిని మీరు సద్బుద్ధితో వాడుకున్నారనుకోండి, అందరి యందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రములలోంచే మేధస్సుకి ఆ జ్ఞానము ప్రసరణ జరుగుతుంది. ఇప్పటికీ నాడీ మండలము అన్న మాట డాక్టర్లు వాడతారు. కానీ ఈ లోపలికి ఎవరొచ్చి కూర్చున్నారంటే కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. ఈ కాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఈయన మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అన్న మాటకి మనకి శబ్దరత్నాకరము అని తెలుగు మాటలకి అర్థం చెప్పగలిగినటువంటి ప్రామాణికమైన గ్రంథం ఒకటి ఉన్నది. ఎప్పుడైనా అనుమానం వస్తే ఆ పుస్తకం చూస్తాం. సంస్కృతానికైతే అమరకోశం చూస్తాం. శబ్దరత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పయినదో దానికి రమణకమని పేరు. అంటే ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకం, అలా ఉండకపోతే అది రమణకం కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండేవాడు మొదట అంటే రమణక ద్వీపంలో ఉండేవాడు. కానీ అక్కడ ఒక నియమం ఉంది. ఏమిటా నియమం? పాములంటే భయం అక్కడ ఉన్న వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేసేవారు, ప్రతిరోజు కూడా కొంతమంది పట్టుకెళ్ళి, ఒక్కొక్క ఇంటి వాళ్ళు పట్టుకెళ్ళి కాస్త తేనె, ఏదో కాస్త చలివిడి, కాస్త చిమ్మిలి ఇవి పెట్టేవారు. ఆ పాములు వచ్చి అవి తినేసి వెళ్ళిపోయేవి. ఎవ్వరి జోలికి వచ్చేవి కావు. ఒక రోజున కాళీయుడి వంతు వచ్చింది. ఒరే నువ్వు కూడా కాస్త చిమ్మిలి చలివిడి కాస్త తేనె పెట్టరా అన్నారు. ఎవరికి పెట్టాలన్నాడు. ఆ దేవతలు, గరుడు వస్తాడు, గరుడికి పెట్టాలి బలిహారం. పావులకు కాదు, పావులే వాటికి పెడుతున్నాయి కాబట్టి గరుడు వస్తాడు, గరుడికి పెట్టాలరా, గరుత్మంతుడికి పెట్టమన్నారు. ఆయన అన్నాడు, గరుత్మంతుడు ఎవరు? గరుత్మంతుడికి ఎందుకు పెడతాను, నేను పెట్టను, నేను బలవంతుడిని అన్నాడు. అంటే అయితే నీ కర్మ అన్నారు వాళ్ళు. గరుత్మంతుడు నిజంగా వచ్చి ఎవరు పెట్టలేదు నాకు ఇవ్వాలని అడిగాడు. కాళీయుడు పెట్టలేదన్నాడు. కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళే లోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు. వెళ్ళి 101 పడగలెత్తి ఆయన ఎడమ రెక్క మీద కాటు వేశాడు. వేస్తే ఎక్కడ లేని కోపం వచ్చింది గరుత్మంతుడికి. వెంటపడి తరిమి తన రెక్కతో కొట్టాడు. కొడితే వాడి ఒళ్ళంతా బద్దలైపోయి నిత్తురు వరదల కింద కారిపోయింది. కారిపోతే వెనక గరుత్మంతుడు తరుగుతున్నాడని వాడికి ఒక్కడికే తెలుసు రహస్యం. వాడి పారిపోయి సౌభరి తపస్సు చేసినటువంటి కాళింది మడుగులో దూరిపోయాడు. అక్కడికి ఎందుకు దూరిపోయాడు అంటే సౌభరి ఆ సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒక రోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజుని ఎత్తుకుపోయి తినేశాడు. తపస్సు చేసేటటువంటి మహర్షుల మనస్థితి ఎంత ప్రేమతో ఉంటుందంటే వాళ్ళకి చేపకి కష్టం వచ్చినా బాధే, కుక్కకి కష్టం వచ్చినా బాధే. వాల్మీకి రామాయణం ఇందులోంచి వచ్చిందండి, మీరు విన్నారు కదా. అందుకని ఒక బోయవాడు పక్షిని కొడితే రామాయణం వచ్చింది. మహర్షి యొక్క మనస్సు అలా ఉంటుంది. కాబట్టి ఆయన వెంటనే శపించారు. నిష్కారణంగా సంసారం చేస్తూ సంతోషంగా ఉన్న చేపలలో ఒక చేపని అపహరించి తిన్నావు కాబట్టి గరుత్మంతుడా నువ్వు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు అన్నాడు ఆయన. అందుకని గరుత్మంతుడు రాడు కాబట్టి కాళీయుడు చేరాడు. ఇది కథ. ఇప్పుడు ఏం చేశాడు కృష్ణ భగవానుడు? నాట్యం చేసి పడగల మీద తన పాదముల ముద్ర ఉంచితే తప్ప మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళలేకపోయాడు. ఇందులో మన కథ మనం తెలుసుకోవాలి. మనం అందరం పుట్టినప్పుడు రమణక ద్వీపంలో పుట్టాం. అంటే ఈశ్వరుడు ముందు రమణకం ఇస్తాడు, అంటే ఈ శరీరాన్ని ఇస్తాడు. స్వామి మళ్ళీ ఒక్క జన్మ ఈ స్వామి, మళ్ళీ ఒక్క శరీరం ఈ స్వామి, ఈ మాట వెళ్ళి బుద్ధిగా ఉంటాను స్వామి అని ఏడిస్తే ఇచ్చాను పో అని మనుష్య శరీరంలోకి ప్రవేశపెట్టి బయటికి తోసేస్తాడు. ఇప్పుడు ఇది రమణక ద్వీపం. దీంతో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు, కాళ్ళతో గుళ్ళోకి వెళ్ళొచ్చు, చెవులతో భాగవతం వినొచ్చు, నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు, హాయిగా భగవంతుణ్ణి లోపల స్మరించుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. వీడేం చేస్తాడంటే అన్ని సంసారంలో ఉండి సుఖంగా హాయిగా ఉంటూ దేవతలకి తాను పెట్టవలసిన భాగం దేవతలకి పెట్టాలి, పితృదేవతలకి పెట్టవలసిన తద్దినం పితృదేవతలకి పెట్టాలి. వీడు ఏమి మానేస్తాడంటే గరుడు ఎవడరా అంటాడు. గరుడు అంటే వేదం, మీరు విన్నారు కదా. గరుడు వస్తుంటే వేదం వినబడుతుంటుంది. వేదము చెప్పింది ధర్మం ఇలా ప్రవర్తించు, నువ్వు అనుభవించడం కాదు. నువ్వు ఇంట్లో అనుభవిస్తుంటే కనీసంలో కనీసం ఇంత బెల్లపు గడ్డైనా పూజ గదిలో పెట్టి రోజు ఒక్కసారి నివేదన చేసి ఇంత ముక్క కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో అని చెప్పింది. వీడేం చేస్తాడు? గరుడు తద్దినాలేంటి, దేవతలేంటి, అగ్నిహోత్రాలేంటి, యజ్ఞాలేంటి, యాగాలేంటి, రుక్మిణీ కళ్యాణాలేంటి అని వీడు తిరగబడతాడు. తిరగబడితే గరుత్మంతుడి మీద తిరగబడ్డాం, నేను ఇవ్వను బలిహరణం అన్నాడు. గరుత్మంతుడు ఏం చేశాడు? సావబొడిచాడు.
దేవతలు ఏం చేస్తారు? ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఏమవుతుంది? ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? అక్కడే ఉండి మళ్ళీ దేవతారాధన చేస్తే చిన్నతనం. అందుకని ఎవరెవరు దేవతారాధనమునకు ఇష్టపడరో అలాంటి చోటుకు పోతాడు. అందుకని ఎక్కడికి పోయాడు? కాళింది బడుక్కి పోయాడు. పోయి అక్కడ దూరాడు. దూరి ఏం చేస్తున్నాడు? లోపల మార్పు రాలేదు, విషం కింద తయారు చేస్తున్నాడు ఆ మడుగుని. ఇప్పుడు ఇక్కడున్న ఈ 101 నాడులు జ్ఞాన ప్రసరణ కేంద్రాలు, వీటి నిండా ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. నా అంత వాణ్ణి నేనంటున్నాడు. అంటే విషంతో నిండిపోయే ఇవే 101 పడగలు. ఇప్పుడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈ విషయాన్ని మళ్ళీ వెనక్కి తీయడు ఈశ్వరుడు. ఈ అహంకారం పెరిగి 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 ఎవరి జోలికెట్టాడు? భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికెడతాడు. అప్పుడు ఈశ్వరుడు ఇంకా క్షమించాడు. అందుకని గోపాల బాలురు ఆవు దూడలు తాగి మరణించాలి, అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. తన భక్తుల జోలికెడితే ఈశ్వరుడు ఒప్పుకోడు. 101 పడగలు పగిలిపోయేటట్టు తొక్కేశాడు. ఎందుకు వదిలేడు? భార్యలు శరణాగతి చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ లోపల ఉన్నటువంటి బుద్ధి సద్బుద్ధి అయింది. ప్రార్థన చేశారు. అప్పుడు ఏం చేశాడు? విషాన్ని వెనక్కి తీసి మళ్ళీ వదిలిపెట్టాడు. ఇప్పుడు కాళీయమర్దనం వింటే మనం ఏం జరగాలి? మనలో 101 నాడుల్లో ఉన్న విషం వెనక్కి వెళ్ళి సద్బుద్ధితో మనందరం హాయిగా కృష్ణ పరమాత్మ యొక్క పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళీయమర్దనానికి బాహ్య ప్రయోజనమేమి అంటే పాము కరవదు, ఆంతర ప్రయోజనమేమి లోపలి పాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీన్ని కాళింది మడుగుగా చెయ్యదు, మళ్ళీ రమణక ద్వీపం చేస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది? కాళీయమర్దనం వినగానే మళ్ళీ ఈ శరీరం అంతా శుద్ధి అయిపోయింది. కాళీయమర్దనం అనబడేటటువంటి లీలకి అంత గొప్ప పరమ పవిత్రమైనటువంటి స్థితి కలదు అని భగవానుడు ఈ లీలని పూర్తి చేశాడు. ఇవాళ ప్రార్థనకి ఎన్నో చెప్పేద్దామని చెప్పి పెద్ద మొనగాళ్ళే వస్తాను. అవ్వవు. ఇక్కడికి వచ్చి కూర్చుంటే వద్దు వద్దు వద్దు, వెళ్ళకు వెళ్ళకు, పక్కకెళ్ళిపోక అనుకుంటూ ఉంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. ఈశ్వరుడు ఒక చిత్రమైనటువంటి లీల చేశాడు. ఏమీ లేదండి నా కంగారు, ఎన్నాళ్ళైనా భాగవతం చెప్పచ్చు. నా కంగారల్లా ఏమిటంటే ఆయన పెళ్లి కొడుకుని చెయ్యాలి. 5వ తారీఖు రుక్మిణీ కళ్యాణం అనౌన్స్ అయిపోయింది. అప్పటికి ఆయన పాకుతుంటే పెళ్లి ఏం చేయింది? ఆయనకి యుక్త వయస్సు రావాలి, రుక్మిణీదేవిని వివాహం చేసుకునేటటువంటి పురుషుడు కాస్త నూనూగు మీసాలైనా రానివ్వద్దు. ఎప్పుడు ఇంకా కొండ ఎత్తిన 5 ఏళ్ల పిల్ల. అందుకే రేపు గోవింద పట్టాభిషేకం అనౌన్స్ చేసేస్తే తప్పకుండా తెస్తానని అనౌన్స్ చేశాను. కాబట్టి ఏమవుతోంది? ఆయనకి అసలు మీసాలు రానివ్వట్లేదు. ఎప్పుడు ఆ చంటి పిల్లాడి కింద అట్టే పెట్టి కూర్చోబెడుతున్నాం. నా తప్పు కాదండి, గోపాలకృష్ణ గారు ఇచ్చిన బ్యానర్ అది. వెనకాల అలా పెడితే ఆయన పెద్దవాడు ఎప్పుడవుతాడు? మళ్ళీ ఆయన అనుగ్రహం కలగాలి, ఆయన పెద్దవాడు అవ్వాలంతే. అప్పటి వరకు నన్ను ఇలా వేయించారు కదా, నేను అలాగే ఉంటానని పట్టు కూర్చున్నాడు ఆయన. అలాగే ఉంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. పైగా వేయించడం కూడా చూడండి, చక్కగా వెన్నముద్ద అట్టుకుని పోనీ అటు చూస్తున్నాడా, సభకేసి చూస్తూ, ఇంతమందిని చూస్తూ నా వెనక వాడుండి చెప్పిస్తున్నాడు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. ఆ వెనక సీతారాములు కృష్ణ భగవానుడు పాకుతున్నవాడే నడిపిస్తుంటే నేను పెళ్లి కొడుకుని ఇప్పుడు చేయనండి. అందుకని స్వామి తొందరగా పెళ్లి కొడుకు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈశ్వరుడు ఒక గమ్మత్తైనటువంటి లీల చేశాడు. అందులో ఒకనాడు కృష్ణుడు బలరాముడు అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆడుకోవడంలో పొద్దు పోలేదనుకోండి, ఏదో చిత్ర విచిత్రమైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం తోస్తుంది? అందుకే సమయము పొద్దు పోని చోట పెద్దరికంతో ఉండకూడదు. ఇప్పుడు మీ అందరితో కలిసి ఇందులో లేకపోతే 150 మందితో కలిసి నేను వెంకటాచలం వస్తున్నాను అనుకోండి, వస్తుంటే మిమ్మల్ని అందరినీ భయపెట్టేసి కాళీయమర్దనం చెప్తాను హుష్ అనకూడదు. మీతో అంత్యాక్షరి ఆడాలి సరదాగా. ఎందుకనంటే అది సమయాన్ని ఉత్సాహంగా కాసేపు పొద్దుపుచ్చాలి. లోపల ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుని కాసేపు సరదాగా వినోదంగా నడిపించచ్చు. ఎవరి మనస్సు ఖేదపడకుండా సరదాగా గడపాలి. కృష్ణ భగవానుడు కూడా అది చేసి చూపించాడు. ఎంత చిత్రమే అంటే ఏమంటే అంత్యాక్షరీలు కూడా ఆడుతూ ఉండాలా అని అనకండి, నేను అదే ఉదాహరణకి చెప్పాను అంతే. కాబట్టి ఆ పిల్లలందరినీ తీసుకుని ఒక రోజున మనందరం ఆడుకుందాంరా, ఇలా ఎంతసేపు మనకి తోస్తుంది, 2 టీములు కింద వేసుకుందాం. బలరాముడు ఒక టీంకి కెప్టెన్, నేను ఒక టీంకి కెప్టెన్. ఇప్పుడు మనం చిన్నతనంలో ఆడిన ఆటలే అవి. పిల్లలందరూ వస్తారు, కెప్టెన్స్ ఏం చేస్తారంటే ఎంచుకుంటారు, ఒక ఆట ఆడదామన్నారు.
ఇద్దరూ ఎంచుకోవడం మొదలు పెట్టగానే కృష్ణుడు చాలా చమత్కారి. అన్నయ్య అన్నయ్య నీతో చిన్న మాట మాట్లాడాలి, ఇలా రా అన్నాడు. ఏంట్రా తమ్ముడు అని గబగబా వెళ్ళారు. ఇద్దరు చూడముచ్చటగా ఉంటారు. ఒక ఆయన తెల్లటైనా, ఒక ఆయన నల్లటైనా. ఇద్దరు చెట్టు పక్కకి వెళ్ళారు. ఆయన అన్నాడు, అన్నయ్య అన్నయ్య జాగ్రత్త, గోపాల బాలుర్లో ఇవాళ ప్రచ్ఛన్న రూపంలో ప్రలంభుడన్న రాక్షసుడు వచ్చాడు. వాడు నా జోలికి రాడు, నిన్ను చంపుదామని వచ్చాడు. అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండు, వాణ్ణి నేను నా పార్టీలో పెట్టుకుంటాను, 1000 కళ్ళతో చూసుకోవచ్చు, వాణ్ణి నువ్వు కోరకన్నయ్య అని చెప్పాడు. అలాగే రా తమ్ముడు, నువ్వే కోరుకో అయితే అన్నాడు. ఇద్దరు వచ్చారు. వాడెందుకు కృష్ణుడి పక్షంలో పెట్టారు వాణ్ణి అంటే, వాడికి లోపల కడుపులో ఒక బెంగ ఒకటి ఉంది. కృష్ణుడి జోలికి మనం వెళ్ళొద్దు, ఇంతకుముందు చాలా మంది వచ్చారు ఈయన మీదకి, హనుమకి సుందరకాండలో హనుమ మీదకి వెళ్ళినట్టు. వచ్చిన వాళ్ళు మడిసిపోవడమే కానీ కృష్ణుణ్ణి ఏదో ప్రమాదం తెచ్చిన వాడు ఎవడు లేడు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముడి జోలికి వెడితే తేలిక. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచిపెట్టి ఉండలేక కృష్ణుడు ప్రమాదాన్ని తని తెచ్చేసుకుంటాడు. కాబట్టి బలరాముడికి ఏదైనా ప్రమాదం తెద్దామని వాడు ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనని నమ్ముకున్నవాణ్ణి, తన కోసమని అవతారం స్వీకరించిన వాణ్ణి, తాను పడుకుంటే పరుపైన వాణ్ణి, తను కాలు పెడితే పాదపీఠమైన వాణ్ణి, తాను కూర్చుంటే పైన గొడుగైనటువంటి వాణ్ణి, తాను నడుస్తుంటే ఛత్రం పట్టిన వాణ్ణి ఈశ్వరుడంత తేలిగ్గా వదిలిపెడతాడండి. 1000 కళ్ళతో కాసుకుంటాడు తన వారన్న వాళ్ళని. అందుకని ప్రలంభుడు నా పార్టీ అన్నాడు. ఈ ప్రలంభుడిని తన పార్టీలో పెట్టుకున్నాడు. ఆట ప్రారంభమైంది. ఏమిటి ఆట అంటే, ఏదో కొన్ని లక్ష్యములను పెట్టుకుంటారు. ఏదో అదిగో ఆ స్తంభము, ఆ ఆకు, ఆ కర్ర, ఒక్కొక్కళ్ళకి 5 రాళ్ళు ఇస్తారు. మీ పార్టీలో వాళ్ళు కొడతారు, మా పార్టీలో వాళ్ళం కొడతాం. ఎవరు లక్ష్యాన్ని ఎక్కువ మంది కొడతారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరు ఎక్కువ మంది కొట్టలేరో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? గెలిచినటువంటి వాళ్ళని మొయ్యాలి. ఇది అక్కడ ఉన్నటువంటి షరతు. ఇప్పుడు కృష్ణుడి పార్టీలో ప్రలంభుడు ఉన్నాడు. కృష్ణుడి బృందం ఓడిపోయింది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నమస్కరించేటటువంటి మహాపురుషులలో ఒకరైనటువంటి శివశ్రీ హనుమంతరావు గారు కూడా ఇవాళ ఈ సభలో ఉండడం, వారు నా యందు అవ్యాజమైనటువంటి ప్రేమతో హైదరాబాద్ నుంచి వచ్చి ఇవాళ నేను ఒక రోజు ఇక్కడ భాగవతంలో గడిపి పెడతానయ్యా కోటేశ్వరరావు అని వచ్చారు. వారి వాళ్ళ సభలో ఉండడం సాక్షాత్ కృష్ణ పరమాత్మే వచ్చినంత ఆనందాన్ని పొందుతూ నేను నా ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాను. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి మీకు ప్రలంబవధ అనేటటువంటి ఘట్టంతో పూర్తి చేసి ఉన్నాను. భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసినటువంటి చాలా గొప్ప లీలలు అనేకమైన ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహార ఘట్టము అని, అది ప్రామాణికమైనది. ఆ ఘట్టంలోంచి మనం తెలుసుకోవలసినటువంటి గొప్ప రహస్యం ఒకటి ఉంటుంది. అది తెలుసుకుంటే అసలు మన పూజా విధానంలో జరిగేటటువంటి పొరపాటు ఏమిటి, మనం చేసేటటువంటి వ్రతాలు ఎలా ఉంటాయి, మనం చేసేటటువంటి కార్యక్రమాలలో వచ్చే లోటుపాట్లు ఎలా సవరింపబడతాయి, మనం చేసిన లోటుపాట్లు మనం సవరించుకుని ఫలితాన్ని పొందగలమా, అది ఎలా చేయవలసి ఉంటుంది, ఈ విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి లీలను ఒకదాన్ని చేశాడు స్వామి. అది చూడడానికి చాలా ధూర్తతనంతో కూడుకున్నటువంటి చేష్టితముగా కనపడుతుంది. కానీ మీరు ఆంతరమైనటువంటి పరిశీలన చేసినట్లయితే అది మనం ప్రతినిత్యము చేసేటటువంటి కర్మ అనగా మనం చేసేటటువంటి పూజాధికములలో జరిగేటటువంటి పొరపాట్ల నుంచి మనం ఎలా గట్టెక్కాలో ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి లీల. అందుకని నేను ఇవాళ ముందు ఆ వస్త్రాపహార ఘట్టం జరిగితే తప్ప గోవింద పట్టాభిషేకం జరగదు. అందుకని ఆ వస్త్రాపహార ఘట్టాన్ని మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అక్కడ బృందావనంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కూడా కృష్ణ భగవానుణ్ణే పతిగా పొందాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఇది ఒక చిత్రమైనటువంటి విషయం. మీకు అది వింటున్నప్పుడే ఒక అనుమానం వచ్చేయాలి.
ఒక ఊరిలో, ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడైన వరుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి. ఏదో ఒక 4 ఇళ్లలోనో ఒక 5 ఇళ్లలోనో ఉండే పిల్లలు ఆ పిల్లవాడిని వరుడిగా పొందాలి అన్న ఉద్దేశంతో ఏదో వ్రతం చేసుకున్నారు, లేకపోతే ఏదో పూజ చేశారు అంటే ఏమో ఆయన్ని భర్తగా పొందాలని చేసి ఉండవచ్చు. కానీ ఊళ్ళో ఉన్న కన్యలందరూ కలిసి ఆయన్ని ఒక్కడనే భర్తగా పొందుతానని సామూహిక పూజ చేస్తారండి ఎక్కడైనా? అలా ఉంటుందా? కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా కన్నెపిల్లలందరూ కలిసి ఎవరో ఒక ఇంట్లో ఉన్న ఒక పిల్లాన్ని భర్తగా పొందుతాం మేమందరం అని చెప్పి సామూహికంగా అందరికీ తెలిసేటట్టు త్రిపుర సుందరి అమ్మవారి గుళ్ళోనో లేకపోతే కాలవ ఒడ్డునో వ్రతం చేశారనుకోండి. అదేమిటండి ఇంతమంది ఒక్కడిని భర్తగా పొందడానికి వ్రతం చేస్తున్నారా? హాస్యాస్పదంగా ఉంది కదా ఈ వ్రతం. ఇంతమంది ఆడపిల్లలకు ఒకడు భర్త ఎలా అని అడుగుతాం కదా. కాబట్టి అది ఆలోచించదగినటువంటి, ఆలోచిస్తే చాలా గొప్ప పరిష్కారములను మార్గములను చూపించగలిగినటువంటి లీల. అందులో వీళ్ళందరూ కృష్ణుణ్ణి పతిగా పొందాలనుకున్నారు. కృష్ణుణ్ణి పతిగా పొందాలి అనుకుంటే ఎవరి యొక్క అనుగ్రహం ఉండాలి? కృష్ణానుగ్రహమే ఉండాలి కదా. ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటున్నారో ఆయన ఆనుకూల్యత వహించాలి యువతల వారిని వివాహం చేసుకోవడానికి. కానీ వాళ్ళు కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి కృష్ణుడికి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుడి యొక్క సర్వోత్కృష్టమైన ప్రతిపాదన. వాళ్ళందరూ ఏమి చేశారు అంటే మార్గశీర్ష మాసంలో చేశారు ఈ వ్రతాన్ని. అసలు యథార్థమునకు భాగవతంలో మార్గశీర్ష మాసంలో గోపకాంతలందరూ చేసినటువంటి వ్రతముగా భాగవతంలో చెప్పబడిన వ్రతం కాత్యాయని వ్రతం. వీళ్ళందరూ కలిసి కాత్యాయని దేవిని ఉపాసన చేశారు. కాత్యాయని అంటే కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా జన్మించి ఆయన్ని ఉద్ధరించింది కాబట్టి పార్వతీదేవికి కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవిని ఉపాసన చేస్తే కృష్ణుడు ఎలా భర్త అవుతాడండి? కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుడిని భర్తగా పొందొచ్చు కదా. మధ్యలో పార్వతీదేవిని ఉపాసన చేయడం ఎందుకు కాత్యాయనీదేవి పేరుతో? అంటే ఇందులోనే ఒక చమత్కారం ఉంది, ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో ఏమిటంటే మనకి శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణ నారాయణి నారాయణి అని పిలవబడినప్పుడు పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ అని పిలిస్తే శ్రీ మహావిష్ణువుని పిలుస్తారు. రుద్ర రుద్రాణి అని పిలిస్తే పార్వతీ పరమేశ్వరులు. శంభు శాంభవి పార్వతీ పరమేశ్వరులు. శివ శివా పార్వతీ పరమేశ్వరులు. కానీ నారాయణ నారాయణి భార్యాభర్తల కారు, అన్నా చెల్లెళ్ళు. అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని శివానంద లహరిలో చెప్తారు. భార్యాత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘూనిత్వం సకితా మృతంగవహతా చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరిహి అంటాడు. ఆ నారాయణుడే శంకరుడి యొక్క దేహార్థ భాగాన్ని పొందాడు. అందుచేతనే ఈవిడ శక్తి స్వరూపం, ఆయన శక్తి స్వరూపం. ఆయన రాక్షస సంహారం చేస్తాడు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. అయ్యవారు మాత్రం జ్ఞానప్రదాత అయి ఉంటాడు. శంకరుడు ఎప్పుడూ కూడా జ్ఞానప్రదాత. అందుచేతనే ఈశ్వరుడికి శివుడికి నారాయణుడికి ఎన్నడూ భేదము పాటించవద్దు. సంధ్యావందనం చేస్తే మనం ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అంటాం. అది ఋషివాక్యం. అయా నేను ఈ లోకములో అనుభవించేటటువంటి ఏ వస్తువునందు కూడా శివకేశముల మధ్య భేదమును చూడని రీతిలో అనుభవించదనుగాక అని అడుగుతాం. అది పార్వతీ పరమేశ్వరులు అని పిలవబడినటువంటి భార్యాభర్తల స్వరూపం ఎటువంటిదో శాస్త్రమునందు నారాయణ నారాయణి నారాయణ నారాయణులు ఈశ్వరుడు ఒక్కటే. కాబట్టి తంత్ర విద్యలో అయితే దుర్గాదేవిని కృష్ణుణ్ణి లేదా శ్యామలని కృష్ణుణ్ణి ఒకటిగా చెప్తారు. అందుచేతనే మీరు చూడండి, భాగవతంలో ఒక గమ్మత్తు ఉంటుంది, దేవీ భాగవతంలోనూ ఇదే గమ్మత్తు ఉంటుంది. దేవీ భాగవతం అంటే అమ్మవారి గురించి, దేవీ భాగవతం పూర్వార్థం అంతా అమ్మవారి గురించి మాట్లాడుతుంది, ఉత్తరార్థం అంతా నారాయణుడి గురించి మాట్లాడుతుంది. అలాగే భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు ఆయనతో పాటుగా అమ్మవారు పుడుతుంది. కృష్ణుడికి మళ్ళీ కళ్యాణం జరగాలంటే ముందు గోపకాంతలందరూ కాత్యాయని వ్రతం చేస్తారు.
అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప జగద్భర్త దొరకడు. ఆ ఈశ్వరుణ్ణి పొందాలి అంటే మొదట ఎవరి అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక అద్భుతమైన మాట అంటారు. అమ్మవారి అనుగ్రహం ఉన్నదా ఆవిడ వెంటనే మాయా అనబడేటటువంటి అవనికని పైకెత్తుతుంది, కనపడతాడు స్వామి. అమ్మవారి అనుగ్రహం కలగలేదా ఆవిడ మాయా అన్న అవనికని దించి ఉంచుతుంది. దించి ఉంచినంత కాలం పంచతన్మాత్రలకు వశుడై ఈ లోకమునందుండేటటువంటి భోగముల యందు చిక్కుకొని దీనియందే ఉండి దీనియందే శరీరమును విడిచిపెట్టి మళ్ళీ పునర్జన్మని పొందుతాడు. కాబట్టి ఈశ్వర దర్శనమునకు ఏది ప్రాతిపదిక అంటే అమ్మవారి అనుగ్రహము ప్రాతిపదిక. శంకర భగవత్పాదులంతటి వారు అంత గొప్పగాను సౌందర్యలహరిని రచించేటప్పుడుగా మాట్లాడారు. అందుచేత ఇక్కడ కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోపకాంతలు ఏం చేశారు అంటే, మొన్న మహాశివరాత్రి నాడు మనమందరం పార్థివలింగాన్ని తీసుకొచ్చి వాయు ప్రతిష్టా మంత్రాలు చెప్పి స్వామికి అభిషేకం చేసుకున్నట్లుగా వాళ్ళు ప్రతిరోజు సైకతంతో అంటే ఇసకతో పార్వతీదేవి యొక్క కాత్యాయనీదేవి యొక్క మూర్తిని చేసేవారు. కాత్యాయని మహామాయే మహాయోగి నధీశ్వరి నందగోపసుతం దేవి పతిన్నే కురుతే నమః అని అడిగారు వాళ్ళు. వాళ్ళు చేసిన సంకల్పం అది, కాత్యాయని మహామాయే. ఎంత గొప్ప మాట అడిగారో చూడండి. అందులో మీరు తత్వ పరిశీలనం చేస్తే రహస్యం దొరుకుతుంది. వాళ్ళందరూ అడుగుతున్నది ఏమిటో తెలుసా అండి? లౌకికమైనటువంటి భర్తని వాళ్ళు అడగట్లేదు. మామూలుగా ఏదో పెళ్లి చేసుకుని సాంసారికమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం ఒక భర్తని వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నది మాయా అనబడేటటువంటి ఈ తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా నీ అనుగ్రహం కలగాలి, మాకు కృష్ణుడితో కలిసిపోయేటటువంటి అదృష్టం కలగాలి. అందుకే దాన్ని భార్యాభర్తృ సంబంధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాత్యాయని మహామాయే మహాయోగి నధీశ్వరి నందగోపసుతం దేవి పతిన్నే కురుతే నమః. నందగోపసుతం, నందుడు అంటే ఆనందింపచేయువాడు, ఆనందమునకు స్థానమైనవాడు. అటువంటి వాని యొక్క కుమారుడైన కృష్ణుడు, కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపము. నిరతిశయ ఆనంద స్వరూపం ఏది అంటే బ్రహ్మమే. కాబట్టి ఆ బ్రహ్మమును పొందడానికి నీ అనుగ్రహమును మేము అపేక్షిస్తున్నాం అని వాళ్ళు వ్రతం మొదలుపెట్టారు. అది 30 రోజుల పాటు మార్గశీర్షంలో చెయ్యాలి అని. ప్రతిరోజు గోపకాంతలు నిద్రలేచేవారు, వీధిలోకి వచ్చేవారు. ఒక గోపకాంత వేరొక గోపకాంతని మేల్కొల్పేది. అందరూ కలిసి చెయ్యి పట్టుకునేవారు. ఎంతో సంతోషంగా యమునా నది తటము దగ్గరికి వెళ్ళేవారు. ఒక పెద్ద కడిమి చెట్టు ఒకటి ఉండేది. కడిమి చెట్టు ఎక్కడుంటే అది అమ్మవారి యొక్క సూచన. అందుకని కదంబ వృక్షం, కడిమి చెట్టు ఇవన్నీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. కదంబవనవాసిని అని పేరు ఆవిడికి. అందుకని ఆ కడిమి చెట్టు కింద సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఆషామాషిగా ఏదో బట్టలు ఎత్తుకుపోయిన లీల కాదది. అందులో ఎంత గాంభీర్యం ఉందో మీరు ఆలోచించండి. ఇంతమంది కలిసి వివస్త్రలై ఒంటి మీద బట్ట లేకుండా ఆ కాళింది నదిలోకి, ఆ యమునా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తున్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఉపాసన చేసి ఫలితాన్ని అడుగుతున్నారు? కాత్యాయని దేవిని ఉపాసన చేస్తున్నారు. ఫలితం ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? కృష్ణుడు వస్తున్నాడు. అసలు నిజంగా తనని ఆరాధిస్తేనే తాను ఆ ఫలితం ఇవ్వవలసి ఉంటే ఆయన ఏమని చెప్పాలి? మీరు నన్ను ఆరాధించలేదు, మీరు కాత్యాయనిని ఆరాధించారు, కాబట్టి మీరు ఈ ఫలితాన్ని పొందలేరు. మీరు ఈ ఆరాధన ఆపి నా ఆరాధన ప్రారంభించండి, నా మూర్తిని పెట్టుకోండి, నన్ను ఆరాధించండి, మీకు నేను భర్తనవుతానని చెప్పాలి. కృష్ణుడు అలా చెప్పలేదు. నువ్వెవరు ఇంకోలా చెప్పడానికి? నీకున్న అధికారం ఏమిటి? నువ్వు వ్యాసుడి కన్నా గొప్పవాడివా, శుకుడి కన్నా గొప్పవాడివా, శంకరుల కన్నా గొప్పవాడివా, లేకపోతే కృష్ణుడి కన్నా గొప్పవాడివా? స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆ లీలలో. కృష్ణ పరమాత్మ వ్రత ఫలితమును ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళ భక్తి అంత గొప్పది, కానీ కర్మయందు తేడా వస్తుంది. లోపల భక్తికి లోటు లేదు. వాళ్ళు కాత్యాయనీదేవిని ఆరాధన చేయడంలో స్పష్టముగా పవిత్రమైన హృదయములతో ఆరాధన చేస్తున్నారు. కానీ ఆరాధనా క్రమమునందు, క్రతువునందు, కర్మయందు దోషం ఒకటి జరుగుతోంది. ఇప్పుడు ఈ దోషము ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది, ఫలితాన్ని ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహము కలిగితే ఈశ్వరుడు ఏం చెయ్యాలి? ఏది ప్రతిబంధకంగా ఉందో ఆ ప్రతిబంధకాన్ని తీసేయాలి. ఎవరు తీయాలి?
కాత్యాయనీదేవి తీయాలి. కానీ ఎవరు వస్తున్నారు తీయడానికి? కృష్ణుడు వస్తున్నాడు. కాబట్టి మీకు ఏమర్థమైపోవాలి దీన్ని బట్టి? కాత్యాయని ఒకటి, కృష్ణుడు ఒకటినా? కాత్యాయనియే కృష్ణుడు. అదేమిటండి కాత్యాయనిదే వాడదు కదా, కృష్ణుడు మొగాడు కదా. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. పరమేశ్వరుడికి అసలు ఒక రూపం ఎక్కడుంది? ఆయనకి పరంజ్యోతి, అది ఒక జ్యోతిస్వరూపం. ఆయన ఇలా ఉంటాడు అని చెప్పలేరు. సగుణా నిర్గుణా సాతు ద్విధా ప్రోక్తామనీషిభి సగుణా రాగిభి సేవ్యా నిర్గుణాతుర్విరాగిభి అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఈ కంటితో మేము చూడకుండా ఉండలేమన్న వాళ్ల కోసమని ఒక సగుణమైనటువంటి ఆకారమును ధరించి భూమి మీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమా అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఆయన సమస్త బ్రహ్మాండముల యందు నిండి నిబిడీకృతమైన వ్యాపకత్వముతో కూడిన స్వరూపాన్ని మీరు మాంసనేత్రంతో చూడలేరు. అది పరిచ్ఛిన్నం ఎలా చూడగలరు? కానీ భక్తికి వశుడై పరమాత్మ ఒకనాడు అలా చూడాలనుకున్న ఋషుల కోసం కనపడ్డాడు ఒకలా. అది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదంత్యదాస్తే అన్నారు పురుష సూక్తం 16వ మంత్రంలో. మాయందనుగ్రహించినటువంటి పరమాత్మ మా మాంసనేత్రములతో చూడడానికి వీలైనటువంటి ఒక కరచరణాదులతో కూడిన మూర్తిగా కనబడినాడు. అది ఆయన యొక్క సౌలభ్యం అంతే. ఆయన అలా కనపడలేదనుకోండి, అంత మాత్రం చేత ఆయన అలా కనపడలేదు కాబట్టి ఈశ్వరుడు లేడండి అని మీరు అనకూడదు. ఆయన అంతటా నిండి ఉన్నాడు. అది జ్ఞానం. జ్ఞానస్థాయిలో అలా మాట్లాడగలగాలి, అలా చెప్పగలగాలి. నమశిష్ప్యాయి చ ఫేన్యాయి చ సికత్యాయి చ ప్రవాహ్యాయి చ హరిత్యాయి చ లోప్యాయి చ చోరాయి చ అనగలగాలి. దొంగలో శివుడే, చెట్టులో శివుడే, గడ్డిలో శివుడే, ప్రవాహంలో శివుడే, నురగలో శివుడే, కొమ్మలో శివుడే, పక్షిలో శివుడే, అంతటా సభాభ్య సభాపతిభ్యశ్చవో సభలో శివుడే, సభాపతిగా మాట్లాడుతున్న వాళ్ళు శివుడే, ఉన్నదొక్కటే అని అనగలగాలి. అలా అనగలిగితే జ్ఞానం. అప్పుడు ఆ వ్యాపకత్వాన్ని మంగళత్వంగా జ్ఞానంతో ఆవిష్కరిస్తున్న ప్రతి రుద్రాధ్యాయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది? అంతటా ఉన్నవాడు సాకారమును ధరించి కృష్ణుడిగా వస్తున్నాడు ఫలితాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు వాళ్ళ వ్రతమునందుక దోషం ఉంది, ముందు ఆ దోషం తీయాలి. వాళ్ళు ఇప్పటి వరకు ఆ దోషంతో చేస్తున్నారు వ్రతాన్ని. ఇప్పుడు మేము చేసింది దోషం కాదు అని వాళ్ళు బుకాయించారనుకోండి, అప్పుడు ఆ ఫలితం ఇవ్వడం కుదరదు. ఎందుకంటే వాళ్ళ యందు అజ్ఞానము బాగా నిబిడీకృతమై ఉంది. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని విరవాలి అంటే ఇప్పుడు ఆయన జగదాచార్యుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆయన దోషాన్ని విరిచి తానే కాత్యాయని అయి కృష్ణుడి అయి ఆచార్యుడై వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. వాళ్ళ యందున్న దోషము తీస్తున్నాడు, వాళ్ళకి ఫలితాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక గోపాల బాలురందరినీ పిలిచి అన్నాడు, మీరందరూ కూడా నిశ్శబ్దంగా చప్పుడు చెయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా స్త్రీల యొక్క మానమర్యాదలను పాడు చేసేటటువంటి అవతారం కృష్ణావతారం అయితే ఆయన గోపబాలురందరినీ కూడా పిలిచి ఇవరే మీ అందరూ కూడా ఇక్కడ నించోండ్రా, వాళ్ళని నేను ఎలా ఏడిపిస్తానో చూద్దురుగాననాలి. ఆయన అలా అనలేదు భాగవతంలో. వాళ్ళందరినీ పిలిచి చాలా మెల్లగా చెప్పాడు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడు వాళ్ళకి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏం చేస్తాడో మనం చూడాలన్న తాపత్రయం లేదు. కృష్ణుడు వెళ్ళిపోమన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారంతే. ఈయన మాత్రం ఈ గోపకాంతలందరి యొక్క వస్త్రములు పట్టుకుని కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ నీళ్లల్లో ఉన్నారు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటెవిక ఎట్లు చేసదువో కొంటివి కదా కొంటె పనులు మానుము కృష్ణ అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దోషం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు అంటున్నారు, కృష్ణుణ్ణి చూసి వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకొద్దాం అనుకున్నారు. వస్త్రాలు కనపడలేదు. అయ్యయ్యో మన బట్టలు లేవు అన్నారు. అంటే బట్టలు లేవు కాబట్టి ఏమయ్యాయి అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనబడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని భర్తగా కోరుకుంటున్నారు? ఆయన్నే భర్తగా కోరుకుంటున్నారు. భర్త అనగా ఏమి? సాంసారికముగా లౌకికమైన భర్తృత్వం కాదు వాళ్ళు అడిగింది. ఆయనలో ఐక్యం అవడాన్ని వాళ్ళు అడుగుతున్నారు. ఆ వ్రతంలో అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు? కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటవిక ఎట్లు చేసదో. కొంటే కృష్ణ ఏం పనులయ్యా ఇవి? నువ్వేమో మేము విడిచిపెట్టినటువంటి వస్త్రాలు తీసుకుని కడిమి చెట్టు ఎక్కుతావా? ఇప్పుడు మాకు బట్టలేవి, మేము ఎలా బయటికి వస్తాం? ఆడవాళ్ళని నువ్వు ఇలాంటి తుంటరి పనులు చెయ్యొచ్చా? నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. కాబట్టి కృష్ణ మా వస్త్రములను మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. మేము స్త్రీలం కాబట్టి బయటికి వచ్చి బట్టలు కట్టుకుంటాం.
మీరు ఆశ్చర్యం ఏమిటంటే గోపికా వస్త్రాపహార ఘట్టంలో ముందు బోధ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? గోపికలు కృష్ణుడికి బోధ చేశారు, కృష్ణుడు గోపికలకి చేయలేరు అసలు ముందు. వీళ్ళు ఆయనకి పాఠం చెప్పారు. ఆడవాళ్లు స్నానం చేసేటటువంటి దగ్గరికి అసలు పురుషులు రావచ్చా? వచ్చారనుకో, మేము స్నానం చేస్తుంటే అసలు చూస్తూ చెట్టెక్కి కూర్చోవచ్చా? కూర్చోకూడదు. ఒకవేళ కూర్చున్నావు, మేము కట్టుకోవలసినటువంటి వస్త్రాల్ని తీసుకుని నీ దగ్గర పెట్టుకుని ఉండొచ్చా? ఉండకూడదు. ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావు? కాబట్టి నువ్వు మా వలువలను అపహరించకూడదు, కాబట్టి కృష్ణ మా వలువలు మాకు ఇచ్చేసేయన్నారు. అంటే ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు వాళ్ళని. మీరు బట్టలు కావాలని అడుగుతున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మానసంబులెల్లహరించన్, ఎవ్వటిల మీకు కూరి మీ ఎవ్వనిపై తెలుపరాదనే నన్యుడనే అన్నాడు. ఆయన అన్నాడు, మీరందరూ వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతాన్ని ఏ ఫలితం కోసం చేస్తున్నారు? ఎందుకు పెట్టారు కాత్యాయని దేవిని కింద? దేనికి చేస్తున్నారు పూజ? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవరో ఒకడు మీ మనస్సుల్ని హరించాడు, వాడిని భర్తగా పొందాలని మీరందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ నవ్విన నవ్వు బట్టి ఆయనకి తెలిసిపోయింది ఆయన్నే భర్తగా కోరుకుంటున్నారు అని. ఆయన అన్నారు, నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ అలరంగ మీరు తలచితిరేనిన్ మీయంబ రమ్ములిచ్చదా. నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా వచ్చి, భార్యగా వచ్చి, ఇక్కడ దాసి అన్న పదానికి ఉండేటటువంటి అర్థాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. భార్యకి ఒక లక్షణం ఉంటుంది, కార్యేషు దాసి అని. మొట్టమొదటి లక్షణం ఏం చెప్తారంటే కార్యమునందు దాసీత్వంతో ప్రవర్తిస్తుంది. దాసీత్వంతో ప్రవర్తించడము అంటే ఏదో ఈయన ఆర్డర్లు వేయడం, ఆవిడ దాసీదానిలా పనిచేయడం అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? తాను చేసినటువంటి ప్రతి పని వలన తన భర్త యొక్క అభ్యున్నతిని, తన భర్త యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. అలా ప్రవర్తించలేకపోయిందనుకోండి, భర్త కీర్తి ప్రతిష్టలు దెబ్బతిన్నాయనుకోండి భార్య ప్రవర్తన వల్ల, ఆవిడ భార్య అనిపించుకోలేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రామచంద్రమూర్తికి అంత కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒకే ఒక సంఘటన, సుందరకాండకి సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? సీతమ్మ తల్లి యొక్క మహాపాతివ్రత్యం అంతటినీ ఆవిష్కరించింది సుందరకాండ. ఎక్కడ ఆవిష్కరించింది? ఒక కీలకమైన సంఘటన జరిగింది. స్వామి హనుమ ఒక మాట అడిగారు సీతమ్మని, అమ్మా రావణాసురుణ్ణి వధించడం వరకు ఎందుకమ్మా నా మూపున కూర్చో, నిన్ను తీసుకుని వెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పిస్తానన్నారు. సీతమ్మంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నేను నా ఒంటిలో ఊపిరి ఉండగా తెలిసి నేను పరపురుషుణ్ణి స్పృశించను. నేను స్పృశించడం అంటూ జరిగితే ఒక్క రాముణ్ణి స్పృశిస్తాను. నువ్వు నాకు పుత్ర సదృశుడివి కావచ్చు, అయినా నేను స్పృహలో ఉండగా మాత్రం నిన్ను స్పృశించి నీ భుజం మీద నేను కూర్చుని వెనక్కి రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. కష్టంలో ఉంది కదానని తీసుకెళ్ళిపోతాను హనుమ అంటే వెళ్ళలేదు. ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో వెంటనే హనుమన్నారు, అమ్మా ఎంత గొప్ప మాట మాట్లాడావమ్మా, ఇలాంటి మాట ఎవరు మాట్లాడగలరు తల్లి, ఈ మాట వల్ల రామచంద్రమూర్తి యొక్క కీర్తి పెరిగిందన్నారు. నిజంగా సీతమ్మ తల్లే కనుక వెళ్ళిపోయిందనుకోండి, హనుమతోటి తీసుకెళ్లి దింపేశారనుకోండి, రామాయణానికి గొప్పతనం ఎక్కడుంది నాకు చెప్పండి? రాముడు లేకుండా చూసి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు, రావణాసురుడు లేకుండా చూసి రామచంద్రమూర్తి హనుమ ద్వారా సీతను అపహరించి తెచ్చుకున్నారు. ఏమిటి రాముడికి రావణాసురుడికి తేడా? రాముడే రావాలి, నన్ను తీసుకెళ్లాలని రాముడిలో ఉండేటటువంటి వీరత్వాన్ని రెచ్చగొట్టి, రాముడు ఎందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యలేదని ప్రశ్న చేసి, ధర్మము తప్పని రాముడు నాకు కావాలని అడిగి కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది హనుమని. దైవమునందు స్వకార్యమునందు పౌరుషము తప్పకుండా, భక్తి తప్పకుండా రాముడున్నాడా అని అడిగింది. ఈ మాటలు వెళ్ళి చెప్పారు. రాముడు వెంటనే బయలుదేరి వచ్చి రావణాసురుణ్ణి నిహతుణ్ణి చేసి సీతమ్మని తీసుకెళ్లాడు. సీతమ్మ వలన రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి గొప్పదైంది. నేను సభాముఖంగా అనకూడదు. రావణాసురుడు సీతమ్మని జుట్టు పట్టి తీసుకెళ్లి తన ఐశ్వర్యం అంతా చూపించాడు. రాముడు బ్రతికున్నాడో లేడో 100 యోజనములు దాటి వస్తాడా?
ఎందుకు నీకింత బెంగ, నా పాన్పు చేరన్నాడు. సీతమ్మ మిగిలిన విషయాల మాట అలా ఉంచండి, కనీసం రావణాసురుణ్ణి ఇలా కన్నెత్తి ఆవిడ చూడలేదు. ఆవిడ ఎన్నడూ రావణుడితో మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు. రావణుడితో మాట్లాడవలసి వస్తే ఓ గడ్డి పరకు అడ్డు పెట్టి మాట్లాడింది. ఇంత మహాపాతివ్రత్యం కలిగిన తల్లి కాబట్టే యుద్ధకాండలో నేను ఎన్నడూ రామచంద్రమూర్తి పాదములను విస్మృతి చెందనదాననైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని అగ్నిప్రవేశం చేసింది. అగ్నిహోత్రుడు వెంటనే ఆవిడ తొడ మీద కూర్చోపెట్టుకుని కుమార్తెని తీసుకొచ్చినట్టు పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి యొక్క జాజ్వల్యమానమైన కీర్తి వల్ల ఎవరి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి? రామచంద్రమూర్తి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఒక శుభలేఖ వేస్తే జనక్యాహ కమలాంజలాంజలిపుటే యాహ పద్మరాగాయితాహ అని ఒక శ్లోకాన్ని వేస్తాం మనం. కాబట్టి భార్య యొక్క ప్రవర్తన చేత తాను చేసేటటువంటి కార్యము వలన ప్రతి పనిలో ఎవరి అభ్యున్నతి పెరగాలని చూస్తుంది. తన భర్త కీర్తి పెరగాలి, తన భర్త వైభవం పాడైపోకూడదు, ఆయనకున్న మర్యాద పాడైపోకూడదు అని ఏ స్త్రీ ఆలోచిస్తుందో ఆమె మాత్రమే భార్య. మిగిలిన వాళ్ళందరూ నామకః భార్యలు అనిపించుకోవచ్చుగాక, అది భార్యాత్మమును స్థిరీకరించదు. మొట్టమొదటి లక్షణం ఇది, కార్యేషు దాసీ. ఇది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నలచెదరేనిన్. నిజంగా మీరు నాజ్ఞ వహించి నేను చెప్పినట్టు చెయ్యాలని మీరు అనుకుంటే, భర్త ఒకటి చెప్తే మీరు చెప్పేదేమిటి, మీకేం తెలుసు ధర్మశాస్త్రం, నాకు తెలుసు, నేను చెప్పినట్టు మీరు చేయాలి కానీ మీరు చెప్పినట్టు నేను చేయడం ఏమిటని తిరగబడింది అనుకోండి, ఇంకా భర్త ఏమిటి? భర్త అంటే ఎవరు అంటే తాళి కట్టగానే భర్త గురుస్వరూపం కూడా అయిపోతాడు. యోమే భక్తాస్సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది రామాయణంలో సీతమ్మ. అందుకని భర్త గురువు, ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. మీరు భాగవతంలో విన్నారు, అదితికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది వెళ్ళి, దితికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది. ఎప్పుడూ కూడా భర్తని సంప్రదించాలి స్త్రీ. తను చేసేట అడుగు తీసి అడుగు వేస్తే తన భర్త కీర్తి మాసిపోకుండా చూసుకుంటుంది భార్య. కాబట్టి ఆవిడ్ని పత్ని అన్న పదంతో పిలుస్తారు. ధర్మపత్ని సమేతస్య అంటాడు తప్ప భార్య అన్న మాట కూడా వాడరు శాస్త్రంలో. అటువంటి స్త్రీ తాను చేసిన ప్రతి పనిలో తన భర్త యొక్క ఔన్నత్యాన్ని నిలబెడుతుంది. మీరు ఇవాళ చేస్తున్నారు నన్ను భర్తగా కావాలని. నాకు భార్య కావాలనుకున్న వాళ్ళు నిజంగా మీరు భార్య కావాలంటే మొదటి లక్షణం దాసీత్వం తెలిసి ఉండాలి. దాసీత్వం అంటే మీకు మళ్ళీ ఇప్పుడే చెప్పాను, ప్రతి పనిలో భర్త అభ్యున్నతిని ఆవిష్కరించాలి. మీరు ఆ పని చేస్తున్నారా? ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించండి. మీరు అలా ప్రవర్తించడం లేదు. నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచదరేని. ఒకవేళ మీరు అలా అనుకుంటే, నేను చెప్పిన మాట వినాలి అని మీరు అనుకుంటే, నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తించండి అన్నారు స్వామి. అని ఆయన ఎంత అందంగా మాట్లాడారో. అది మదోద్రేకంతో ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోయిన సంఘటన కాదండి. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. శృంగారవతులార సిగ్గేల మిమకూడి చిన్ననాటనే గోలె పెరిగినాడ, ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ, నేను చూడని మర్మమేది కలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీటజొత్తురే మీరు నియతి తప్పి, కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి, చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా అన్నాడు. ఎంత మహామర్యాదతో తీర్పు చెప్పాడో చూడండి. శృంగారవతులార సిగ్గేల మిముగూడి చిన్ననాటనే గోలె పెరిగినాడ. నన్ను చూసి సిగ్గుపడతారేంటి? మీతో పాటే నేను చిన్నతనం నుంచి కలిసి పెరిగాను, మనందరం కలిసి పెరిగాం. ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళు అడిగిన వ్రతరహస్యం. ఎరుగరే మీలోన ఎన్నడునున్నాడా. ఈ కృష్ణుడు బయటున్నవాడు కాడు, ఈ కృష్ణుడు లోనున్నవాడు. అన్ని ప్రాణుల యొక్క హృదయాంతరాళముల యందు ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను మీ అందరి హృదయాలలో ఉన్నాను. నేను లేనినాడది శివము కాదు, శవము. నేనున్నాను కాబట్టి మీరు మంగళప్రదలై ఉన్నారు, మీరు వ్రతం చేయగలుగుతున్నారు. ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ, నేను చూడని మర్మమేది కలదు. నేను ఉండబట్టి కదా అసలు ఈ శరీరం పెరుగుతోంది. ఈ శరీరం ఒకటి ఉన్నది అన్న స్పృహ. శాస్త్రంలో ఒక అందమైన మాట అంటారు, భవతి. ఇదే పరబ్రహ్మం అంటారు. అదండి మాట్లాడడం అంటే. ఎంత గొప్పగా మాట్లాడారు పోతన గారు.
నువ్వు దాన్ని శివ అని పిలు, విష్ణు అని పిలు, సశివ సహరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరు పెట్టి పిలు, అదేమిటో తెలుసా? భవతి. భవతి ఉన్నది, లేదు, అది లేదనుకోండి, ఇంకా దాని యందు మంగళత్వము లేదు. అందుకే శివ అంటే ఉండి మంగళత్వం, విష్ణు అంటే వ్యాపకత్వం. వ్యాపకత్వము చెంది ఉండి మంగళత్వాన్ని ఇస్తే శివ కేశవులు అవుతారు వాళ్ళిద్దరు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, ఎరుగరే మీలోన ఎన్నడునున్నాడ నేను చూడని మర్మం ఏది కలదు. ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఒకనాడు ఈ శరీరం పసిపిల్లవాడిగా ఒక చిన్న చాప మీద పడుకుంది. ఈ శరీరానికి బట్ట కట్టుకోవడం కూడా చేత కాని రీతిలో దొల్లుతూ పడుండేది. ఈ శరీరానికి వేరొకళ్ళు స్నానం చేయించి ఈ శరీరానికి చిన్న బట్ట కట్టేవారు. ఆ తర్వాత ఈ శరీరం కొంచెం పెద్దదైంది. ఇది స్నానం చేస్తుంటే ఒరే నాన్న అని పిలిస్తే తువ్వాలైనా కట్టుకుని బయటికి రావాలని తెలియకుండా పరిగెత్తుకొచ్చి అమ్మని పట్టుకుని శరీరం పెరిగింది కొన్నాళ్ళు. ఆ తర్వాత పిలిస్తే నేను స్నానం చేస్తూ బయటికి వెడుతున్నాను కాబట్టి కనీసం తువ్వాలు కట్టుకుని బయటికి వెళ్ళాలన్న దేహభ్రాంతి ఏర్పడింది. ఇన్ని మార్పుల్ని లోపలుండి చూస్తున్నవాడెవరు? వాడు ఉండబట్టి కదా పెరుగుతోంది. బాల్యాదిశ్యపి జగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. బాల్యము అవస్థ దాటింది. బాల్యమన్న అవస్థని ఇక్కడ గుర్తించింది పరబ్రహ్మం. దాటాడు. ఏదో యవ్వనము ఇది తెలుసుకుంటోంది, యవ్వనంలో ఉన్నానని. ఇంకొక 5 ఏళ్ళో 6 ఏళ్ళో పోతాయి. వార్ధక్యము, పూర్వం ఉన్న ఓపిక లేదు, ఇప్పుడు నా శరీరం బడలింది అని తెలుసుకుంటుంది. తెలుసుకుంటున్నది ఎప్పుడూ అలాగే తెలుసుకుంటోంది. తెలుసుకోబడుతున్నది జర్జరీభూతం అవుతోంది, మారుతోంది. మారుతున్న దాన్ని మారనిది చూస్తోంది. ఈ మారనిది ఏదో అది పరబ్రహ్మం, అది ఇక్కడ ఉంది. నేను ఇక్కడే ఉండి మారుతున్న ఈ శరీరాన్ని చూస్తూనే ఉన్నాను. మీరేదో ఇవాళ నేను చూస్తున్నట్టుగా అలా సిగ్గుపడుతున్నట్టు నటిస్తారేమిటి? అదో అపచారం. నిజంగా ఇవాళే నేను చూడడం తటస్థిస్తే మీరందరూ ఎప్పుడో పృథ్వీలో కలిసిపోయి ఉండాలి కదా. ఇవాళే నేను చూడడం ఏమిటి? ఎప్పుడూ మీలోనే ఉన్నాను నేను, ఉండబట్టే మీరు ఇలా ఉండగలిగారు. భవతి, నేనున్నాను మీ యందు. ఆయన ఎంత వేదాంతం మాట్లాడుతున్నాడో చూడండి కృష్ణుడు. ఆయన మాట్లాడింది ఏం తప్పు మాటలో అల్లరి మాటలో ఆయన మాట్లాడలేదు. అంటూ ఆయన అన్నారు, వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్సక నీట జొత్తురే మీరు నియతి తప్పి కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. భాగవతం చదువుకుంటే జ్ఞానం కలుగుతుందిరా అన్నారు పెద్దలందుకే. మీరు ఒక వ్రతం చేశారు, ఇప్పుడు ఈ వ్రతానికి ఫలితం ఎందుకు వస్తుంది? ఈ వ్రతం చేశాను కాబట్టి ఈ ఫలితం వచ్చేయాలి అంటే రాదు. అలా వ్రతం చేస్తే ఫలితం, పూజ చేస్తే ఫలితం అలా వెంటనే రావు. ఎందుకు రావు? మీరు చేసినటువంటి పూజ చేత ఈశ్వరుడు ప్రీతి చెందితే ఫలితం వస్తుంది. ప్రీతి చెందలేదు, ఫలితం రాదు. ఎందుకు రాదో తెలుసా అంటే, మీకు ఒక రహస్యం చెప్పేస్తాను. మీరు కామ్యంతో ఒక వ్రతం చేసేటప్పుడు ఆవలించారనుకోండి, పోతుంది అక్కడతో. ఎప్పుడు ఆవలించారో అక్కడతో ఆ పూజ పూర్తి చేసినట్టు గీత కొట్టేస్తారు. నవరంధ్రాల్లోంచి ధర్మశాస్త్రంలో గాలి బయటికి వెడితే అక్కడతో పూజ అయిపోయింది. మీరు ఆచమనం చేసి ఆచమ్యాహ కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహలతి సంభవి స్వాహ, శాంతాయ స్వాహ అని ఆచమనం చేసి ఉమామహేశ్వర పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని ఆవలించారనుకోండి, అయిపోయిన పూజ. మళ్ళీ స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేయాలి. కాబట్టి కనీసం కుడి చెవి మీద కుడి చెయ్యి వేసుకుని మళ్ళీ పూజ చేయాలి. స్నానం చేసినటువంటి ఫలితం. ఎంతమందిని చేస్తున్నాం అలాగా? ఇప్పుడు మీరేమో తప్పు చేసేసి కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక మీరేమో నన్ను భర్తగా పొందాలా? మీరేమో కాత్యాయనీదేవిని పెట్టారా కింద? పెట్టి వ్రతం చేస్తారా? ఒంటి మీద నూలుపోగు లేకుండా నీళ్లలోకి దిగి స్నానాలు చేస్తున్నారా? ఇప్పుడు ఏమైంది? వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం జరిగింది. ఇప్పుడు దేవతలకి అపచారం జరిగితే అమ్మవారు మీకు కటాక్షం ఎలా ఇవ్వగలదు? ఇప్పుడు అమ్మవారు ఇస్తే రేపు లోకంలో ఎవరైనా సరే ఇంకా నదులు అలాంటి వీల్లేదు, వివస్త్రలై స్నానం చెయ్యకూడదు. వ్రతం చేసేవాళ్ళు ఒంటి మీద బట్టతోటే స్నానం చెయ్యాలి. మీరు అపచారం చేశారు. ఇప్పుడు ఈ అపచారం చేసి కాత్యాయనీదేవి కళ్ళ చేయుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. రేపు ఫలితం రాకపోతే 30 రోజులు అయిపోయిన తర్వాత ఏమంటారు? మేం కాత్యాయని వ్రతం చేశామండి, మాకేం ఫలితం రాలేదంటారు. మీదా అబద్ధం, కాత్యాయనీదేవిదా అబద్ధం. కాత్యాయనీదేవి మీద నెపం పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారా, చెయ్యట్లేదా? రేపు 30 రోజులు అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడతారు. కాబట్టి ఇంకో తప్పు.
ఇప్పుడు తప్పెవరిది? మీదా నాదా? ఇప్పుడు కాత్యాయనీదేవి తానై మాట్లాడుతున్నారు. ఈశ్వరుడికి రూపం ఎక్కడుందండి? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు పోతన గారు. కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు, వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతిలెత్తి మొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేల. ఒక్క ఆజ్ఞ చేశాడు ఆయన. నిజంగా మీరు వ్రత ఫలితాన్ని కోరుకుంటే, నన్ను భర్తగా కావాలి అని మీరు అనుకుంటే, నేను ఒక మాట చెప్తాను, మీరు చెయ్యండి. మీరు వ్రతభంగం చేస్తున్నారు. 30 రోజుల నుంచి మీరు వ్రతం చేయట్లేదు, వ్రతభంగం చేస్తున్నారు ప్రతిరోజు. మీరు చేస్తున్న వ్రతభంగానికి మీకు శిక్ష వెయ్యాలి, మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వెయ్యాలనుకోవట్లేదు. ఎందుకు ఇట్లా అనుకోవట్లేదు తెలుసా? మీరు చేస్తున్నటువంటి వ్రతంలో భక్తికి లొంగాను, పొరపాటు దిద్దాలనుకుంటున్నాను, అందుకుని చెప్తున్నాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది కదా. మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయండి, మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీదేవిని నోచండి, నేను మీ భర్తనవుతాను అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అది విచిత్రం. వాళ్ళన్నారు, మేము స్త్రీలం, నువ్వు పురుషుడివి, నువ్వు చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉండగా మేము ఒడ్డుకొచ్చి చేతులెత్తి ఎలా నమస్కరిస్తాం? అలా కుదరదన్నారు. వ్యాఖ్యానంలోనండి ఎంత గొప్ప మాట అన్నారంటే, భగవంతుని పట్ల ప్రవర్తించేటటువంటి భక్తుడు ఎలా ఉండాలంటే, 4 సంవత్సరాలో 3 సంవత్సరాలో ఉన్న పిల్లవాడు పెరట్లో స్నానం చేస్తూ ఉంటాడు. నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చి, ఒరే నాన్న షణ్ముఖ కాజాలు తెచ్చాను రా అంటారు. నాన్నగారి మాట వినగానే ఒంటికి సబ్బు రుద్దుకుంటున్న పిల్లవాడు అలా రుద్దుకుంటున్నట్టే దండెం మీద ఉన్న తువ్వాలు తీసి కట్టుకోకుండా, నాన్నగారండి కాజాలు తెచ్చారా నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చి నాన్నగారిని కౌగిలించుకుంటాడు. నేను పిల్లాన్ని, నేను బట్ట కట్టుకోలేదు, లేకపోతే మా అమ్మ నా ఒళ్ళు రుద్దుతోంది, ఈ భావన వాడికి ఏమైనా ఉంటుందండి? వాడు చక్కగా హాయిగా అమ్మ చీర గట్టిగా పట్టుకుని అమ్మ గాజులు గలగలలాడుతుండగా వాడి ఒళ్ళు రుద్దేస్తుంటే చక్కగా ఒళ్ళు రుద్దించేసుకుంటాడు. ఎందుకు రుద్దించుకోగలుగుతున్నాడు? వాడి ఎందుకు దేహభావన లేదు, అసలు ఈ శరీరం గురించిన భావన లేదు. మా అమ్మ నన్ను రుద్దుతోంది, నా ఒళ్ళు రుద్దుతోంది, అంతే. ఈశ్వరుడు యందు భక్తికి పరాకాష్ట ఏది? నువ్వు అడుగుతున్నది ఏం అడుగుతున్నావు? భర్తృత్వాన్ని అడుగుతున్నావు, అంటే నాలో ఐక్యతను అడుగుతున్నావు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యత. ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోతారు. అందుకే ఒకరిలో ఒకరు ఐక్యం అవ్వడానికే ఆత్మా వై పుత్రనామాషి, తన ఆత్మని నిక్షేపించాడు తన భార్య యందు, పుత్రుడిగా మళ్ళీ బయటకు వచ్చాడు. కాబట్టి మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు 2 ఎక్కడుంటాయి? 2 ఉంటే ఐక్యత ఎక్కడుంటుంది? ఒకటి ఎలా అవుతుంది? 2 ఉన్నంతసేపు ఒకటి కాలేదు. ఒకటి కావాలనుకున్నప్పుడు 2 ఉన్నాయన్న భావన ఉండకూడదు కదా. 2గా ఉంటూ ఒకటవ్వాలని నువ్వు ఎలా కోరుకుంటావు? 2గా ఉండిపోవాలనుకుంటున్నావా? ఒకటి అయిపోవాలనుకుంటున్నావా? ఒకటి అయిపోవాలనుకుంటే 2గా ఉన్నవి ఒకటిలోకి వెళ్ళిపోయేటప్పుడు అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఒకటిగా అవుతూ 2 తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులెత్తి మొక్కండి, మొక్కి వస్త్రాలు తీసుకోండి అన్నారు. ముందు కొంతమంది ఏం చేశారంటే అలా కుదరదన్నారు. చాలా ఎలా పెడతాం ఆడవాళ్ళం? కొంటె కృష్ణుడు ఎన్నైనా చెప్తాడు, మనం బయటికి వెళ్ళి నమస్కారాలు పెడతాం, అలాగా మనం స్త్రీలం, మనం వెళ్ళడం కుదరదన్నారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఒక పని చేద్దాం, బయటికి వెళ్ళొద్దు, ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏంటి? కంఠం వరకు నీళ్లలో ములుగుంటే పోలా అన్నారు. మార్గశీర్ష మాసం మంచు గడగడ 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 వణికిపోతున్నారు. మళ్ళీ పావుగంట అయింది, ఆలోచించారు ఏం చేద్దామన్నారు. అప్పుడు అందులో ఒక గోపికంది, విషయాన్ని ఎందరో వింటారు, అందరికన్నా ముందు భక్తి బాగా ఉన్నటువంటి వాడు తొందరగా అందుకుంటాడు. ఎందుచేత అంటే ఏదైనా సరే బాగా పక్వానన్నా పడాలి, పక్వాన పడి మాడకూడదు. అది గమ్మత్తు. బాగా ఉడికిన తరువాత మంచి సువాసన వస్తోంది అనుకోండి, పులుసు చాలా మంచి వాసన వస్తోంది, పులుసు ఇంకా కాస్తే ఇంకా వాసన వస్తుంది అనుకోని అగ్నిహోత్రం మీద పెట్టారనుకోండి, మాడి ఊరుకుంటుంది. కాబట్టి ఆ వాసన రాకుండానే మాడిపోతోందేమో అని దించేశారనుకోండి, పక్వానికి రాదు. పక్వాన్ని గుర్తించగలగాలి. పక్వానికి వచ్చిందనుకోండి దిప్పేస్తుంది గృహిణి, అంతే, దాన్ని అనుభవిస్తాడు పురుషుడు. అబ్బా చాలా బాగుందో పులుసులో సర్టిఫికేట్ మారేస్తాడు, అంతే. కాబట్టి ఈ పక్వమునకు వచ్చినటువంటి హృదయం అర్థం చేసుకోగలదు. అందుకే వర్షము అంతటా పడుతుంది. వర్షం పడేటప్పుడు వర్షానికి రాగద్వేషాలు ఉండవు. నేను ఇక్కడ పడినా ఇక్కడ పడకూడదా అని వర్షం ఏం ఆలోచించదు, ఏక బిగిని కృషి చేస్తుంది. కానీ గమ్మత్తు చూడండి, అదే వర్షం
ఎండిపోయిన చెట్లన్నింటినీ చిగురింపచేస్తుంది. ఒక్క జిల్లేడు చెట్టు మాత్రం వర్షం పడితే తన ఆకులు కిందకు వదిలిపెట్టేస్తుంది. అదేమిటి ఆ చెట్టుని ఎందుకు అలా చేసింది అంటే చెప్పలేమంటే ఒక్కొక్కడి హృదయంలో ఒక్కొక్క లీల చెప్తుంటే ఒక్కొక్కడు మారుతాడు, ఒక్కొక్కడు మారడు, సరిగదా జారిపోతాడు. ఎందుకు జారిపోతాడంటే లోపల ఉన్న సంస్కార బలం అటువంటిది. ఎవరి సంస్కార బలాన్ని బట్టి వాళ్ళు ఉద్ధరింపబడతారు. అందుకే అందరు గోపికలు ఒకసారి అనలేదు, ఒక ఆవిడది. వ్రతములు చేయుచునొక్క మారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి ఫాలతటన్యస్త కరబ్జలై సరస లీలం మ్రొక్కినట్లందరున్. వాళ్ళు అన్నారు, దేనికి మొహమాటం, ఆయన జగద్భర్త, ఇన్ని లీలలు చేసినవాడు, ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాం. అయినప్పుడు ఆ కృష్ణుడికి మనం అందరం కూడా మన నుదిటికి చేతులు తగిలేటట్టు ఇలా నమస్కరిస్తే మనకొచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతితోనే కదా ఇన్ని కోట్ల జన్మలెత్తాం. ఇవాళ ఈశ్వరుడే ఎదురుగుండా నిలబడి ఇలా నమస్కారం చెయ్యండి, మీరు చేసిన దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇచ్చేస్తానంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషం ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడు పేరెత్తనంటే, ఆయన చెప్పింది చెయ్యనంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాం. అందుక గోపిక. ఈ పద్యం జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన పద్యం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పోతన గారు ఇవాళ ఉపదేశం చేస్తున్నారు వ్యాసుల వారు. వ్రతముల్ చేయుచునొక్క మారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులిక్షించియున్. మనం ఒక వ్రతం చేస్తాం. ఆ వ్రతం చేసే ముందు ఒక సంకల్పం చెప్తాం. సంకల్పము చెప్పినా అందరికీ ఫలితము ఒకలా రాదు. ఎందుకు రాదు అంటే ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు, కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. ఆ మనస్సు ఎక్కడికో పోతుంది. స్మరణ ఈశ్వరుణ్ణి చెయ్యదు, వేరొక వస్తువుని స్మరణ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు నీకు ఫలితం ఎలా వస్తుంది? దోషం జరుగుతోంది క్రతువులో. ఒక పక్క క్రతువులో దోషం జరిగిపోతోంది, నువ్వు చెయ్యవలసినటువంటి రీతిలో చెయ్యడం లేదు. నువ్వు ఆచమనమే సరిగా చేయట్లేదు. ఆచమనం చేస్తే చప్పుడవకూడదు అంటున్నావు. పోయిందంతే, అక్కడే పోయింది. మొట్టమొదట ఓం అని ఇలా మొదలు పెడుతూనే భంగం అయిపోయింది పూజ. ఇప్పుడు ఈ భంగమైపోయినటువంటి పూజకి పరిపూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరానుగ్రహం ఉంటే నువ్వు తప్పు చేసినా సరే ఈశ్వరుడు వేసేశానులే మార్కులు పోన్లే అని అటు నారదుడి వంక చూస్తూ ఇటు టిక్కు కొట్టేసి 5 మార్కులు వేసేస్తాడు. నా వాడేనాయా అంటాడు. ఆయన అడిగేవాడేవాడు? ధూర్జి కట్టాడు కాళహస్తీశ్వర శతకంలో, నేనేమీ చేయలేదు, నిజమే, నేనే ఒప్పుకుంటున్నాను, నేనేమీ చేయలేదు కాబట్టి నువ్వేమీ ఇవ్వనంటే నువ్వెందుకు? ఇంకా ఏమీ చేయలేదని నేను అన్నాను కాబట్టి నువ్వు చాలా చేశావని మార్కులు వేస్తే నువ్వు పెద్ద మాస్టర్వి. అందుకు నేనేమేం చేయలేదో చెప్తాను, నువ్వు ఇన్ని చేయలేదా అన్నను గట్టెక్కించి. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మేరు అణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసముల చే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఓ పావుకి మోక్షం ఇచ్చావు, సాలెపురికి ఇచ్చావు, ఏనుక్కి ఇచ్చావు. ఇంత జీవితంలో ఎప్పుడూ నేను చిన్న మంచి పనే చేయలేదేంటి? ఎప్పుడో చేసి ఉంటాను, నాకు గుర్తులేదు. నువ్వు వెతుక్కుని శ్రీశైలేషు భజింతునో అని అడక్కు. నువ్వు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళావా? మా ఆవిడేమో మా అబ్బాయిని కాపలా పెట్టింది, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని మళ్ళీ పిలిచి ధూర్జటి శ్రీశైలం రాలేదు అని ఇలా టింకులు కొట్టడం, ఇలాంటి పనులు చెయ్యొద్దు. నేనే చెప్తున్నాను, నేనేం చేయలేదు. అయినా నా శీలం వణువైన, ఎక్కడో ఏదో నాదో చిన్న మంచి పని ఎప్పుడో చేసే ఉంటాను, చేయకుండా ఉండను, ఏదో ఒకటి ఉంటుంది. అదేమిటో నాకు గుర్తులేదు. చెడ్డవన్నీ బాగా గుర్తున్నాయి, చేసినవన్నీ అవే. కాబట్టి నే చేసిన ఇంత పని ఏది ఉందో మంచి పని వెతికి ఏమంటావంటే అందరి దగ్గరికి వెళ్ళి అబ్బబ్బబ్బా ఎంత పని చేశాడు రా దుర్జటి, ఎవడు చెయ్యగలడు ఈ పని అని నువ్వు చెప్పుకో. అందరికీ నువ్వు కన్విన్స్ చేసి నా శీలం అణువైన మేరు అణుచున్, అమ్మో 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 ఈ పని ఎవడు చేయగలరా అని అందరికీ చెప్పి మోక్షం ఇచ్చేయి. ఎవడంటాడు నీకు? అదేంటంటే అది అలా కుదురుతుందా? నిన్ను అడుగుతాడు ఎవడైనా? నువ్వు పావుకి ఇస్తే ఎవడైనా అడ్డొచ్చాడా? ఆహాహా శ్రీకాళహస్తి అని పేరెట్టారు. అలా నా పేరు కూడా కలిపి 4వ పేరు కింద. ఎంత గడుసుతనంగా అడుగుతారో కవులు, ఎంత భక్తితో ఈశ్వరుణ్ణి నిలదీస్తారో. నేను అందుకే అంటుంటాను తరచూ, పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎప్పుడు ఇలా చేతులు కట్టుకోవడం కాదు, స్వతంత్రత ఉండాలి. ఈశ్వర నువ్వు కాకపోతే ఎవడయా నన్ను కాపాడేది అని అడగగలగాలి. అలా అడగగలిగిన నాడే ఈశ్వరుడి దగ్గర నువ్వు ఒక తండ్రి దగ్గర కొడుకు ప్రవర్తించినట్టు. అంటే ఆద్యంతం అలాగే ప్రవర్తించమని నా ఉద్దేశం కాదు, అప్పుడప్పుడు అంతే.
కాబట్టి ఆ గోపకాంతలతో మాట్లాడేటప్పుడు పరమేశ్వరుడిది చెప్తే వాళ్ళలో అంగీకరించారు కొంతమంది. నిజమే, మనం వ్రతంలో దోషం చేస్తున్నాం, ఈ దోషాన్ని విరవడానికి ఈశ్వరుడు ఒక ప్రయత్నం చేస్తాడు. ఏమిటో తెలుసా అండి? అందుకే ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ వ్రతం చెయ్యండి, వ్రతమునకు కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పం అంటే ఋషి ప్రోక్తము, దాన్ని మీరు మార్చడానికి మీకు అధికారం లేదు. మీరు ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి, సత్యనారాయణ వ్రతమే చెయ్యాలంటే ఋషులు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఋషి ఏది చెప్పాడో కల్పం మీరు అదే చెయ్యాలి. అంతేగాని కల్పం మార్చే అధికారం మీకు లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చెయ్యి అని స్కాంద పురాణం చెప్పింది అనుకోండి, మీరు అలాగే చెయ్యాలి. అలా కాకుండా ఇంకోలా చేసి దాన్ని సత్యనారాయణ వ్రతం అంటే కుదరదు, దాన్ని ఒప్పుకోదు శాస్త్రం. అది సత్యనారాయణ వ్రతం కాదు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతం లాగే చెయ్యాలంటే, పురాణం చెప్పినట్టు ఋషి చెప్పినట్టే చెయ్యాలి. కల్పం అంటారు, కల్పం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు వ్రతం చేసేటప్పుడు గమ్మత్తు చేస్తారు. ఏం చేస్తారో తెలుసా అండి? నామాలు పెడతారు. మొన్న భీష్మ ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేశాం. చేసినప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, నామాలు మాత్రం సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక్కరూ చెప్పలేదు. కల్పం ఆయన చెప్పారు. ఋషుల్ని, అక్కడున్న దేవతల్ని ఆహ్వానించడం, దిక్పాలకులను ఆహ్వానించడం ఆయన చేశారు. నామాలు ఎవరితో చెప్పించారు? మీ అందరితో చెప్పించారు. ఎందుకు చెప్పించారు? ఆ వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం ఉంటే ఈశ్వరుడు యొక్క నామస్మరణ చేత దోషం విరిగిపోతుంది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. ఆ నామస్మరణ చేత వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకే 1కి 10 మాటలు, కనీసంలో కనీసం ఓపిక ఉంటే సహస్రం, ఓపిక లేకపోతే 108, అది లేకపోతే 11, అది లేకపోతే 3 సత్యం, అది కూడా ఓపిక లేకపోతే రామ, అగ్నిబీజ అమృత బీజ అనుసంధానం, ఇంకా అది కూడా నేను అనలేనంటే ప్రారంభం. కాబట్టి ఇంత తేలికగా భగవానుడు దాన్ని ఆవిష్కరించాడు. అందుకే నామానికి ఇచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదండి పెద్దలు. ఆశ్చర్యం ఏంటంటే, మీరు మహాపురుషులైన వారిని ఎవరినైనా చూడండి, వాళ్ళు ఏమడిగారో తెలుసా అండి? నామమే అడిగారు వాళ్ళందరూ. కారణం ఏమిటి? ఈ రహస్యం ఉంది కాబట్టి. నామము క్రతువునందున్న దోషాన్ని విరుస్తుంది. ఇంకా నామం మీకేం చేయలేదు. అజామీలుడికి ఎవరు తీసుకొచ్చారు దూతల్ని? నామం తీసుకొచ్చింది. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమైకరికి నహల్జకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీపతి తపావన నామము నాదు జిహ్మపై నిరంతరము దటింపచేయుమిక దశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు దశరథి శతకంలో. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఎవరడిగినా నామాన్ని అడిగారు. అందుకని వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం బంచు చింతించి ఫాలతటంజస్త కరబ్జలై సరసలీలం బ్రొక్కిరిట్లందరం. అప్పుడు అందరూ కలిసి ఈ నామము చెప్పి ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని అందరూ కలిసి శిరస్సుకి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకొచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్ళకి ఇచ్చేశాడు. ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాని బట్టలెత్తుకుపోయిన ప్రతి ధూర్తుణ్ణి, ఆడవాళ్ల వెంటపడే ప్రతి ధూర్తుణ్ణి వస్త్రాపహరణ ఘట్టం అంటే 2 పాపాలు అంటుకుంటాయి. ఒకటి, ఒక ధూర్తుణ్ణి కృష్ణుడి స్థాయికి ఎత్తినందుకు, 2 లీల తెలుసుకోకుండా భగవంతుణ్ణి నింద చేసినందుకు. ఎలా పడితే అలా పదప్రయోగం చెయ్యకూడదు. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఆయన అన్నారు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కానపడి ననుగొల్వ చింతించినారు నాచేతను సత్యంబు మీనోము సఫలమగును కడమ కూడగ కాచ్చాయనీదేవి నోయంగ ఇటమీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరుపలుక ఇంతులెల్ల భ్రాంతిదనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మంద కడకు అన్నారు పోతన గారు. ఎంత గొప్ప పద్యం చూడండి. సీసన్ నిజంగా. లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడియే. ఓ లక్షణవతులారా, ఓ ఇంతులారా, ఓ స్త్రీలలారా, ఓ ముగ్ధలారా, మీరు చేసినటువంటి వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. నేను కడమ కూడగా కాచ్చాయనీదేవి నోయంగా, కాచ్చాయనీదేవిని మీరు నోచినటువంటి నోము దేని కొరకు చేశారో ఆ ఫలితాన్ని మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఎంత చిత్రమైన మాట అండి. ఎవరిని నోచారు, ఎవరిస్తున్నారు ఫలితం? కాచ్యాయనీదేవిని నోము నోస్తే ఫలితాన్ని కృష్ణుడు ఇస్తున్నాడు.
అలా ఎలా కుదురుతుంది అంటే ఇద్దరు ఒకటే కనుక తెలుసుకో తత్వం. తత్వం తెలుసుకోకపోతే నీ ఎందు సంకుచితత్వం వచ్చేస్తుంది. నీకున్న భేదాలు చాలక ఈశ్వరుడు ఎందు కూడా భేదాలు పెట్టి నువ్వు ఎప్పటికి పైకెక్కుతావు. నువ్వు ఎక్కలేవు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. స్వామి ఉన్నదొక్కడవే, ఎన్ని రూపాలలోనో నువ్వు కనపడుతున్నావు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోందయా, అలా చూడడంలో మేము సంతోషిస్తున్నాం అంటారు. అలా మీ అందరూ కడమ కూడగ కాచాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు. చాలా చిత్రమైన మాట. ఇదే రాసలీల. రేపు వస్తుంది. ఈ మాటకి వ్యాఖ్యానమే రేపు జరగబోయే రాసలీల. ఇవాళ స్వామి అభయం ఇచ్చారు. ఇక మీదట నుంచి మీరు చేసినటువంటి నోముకు ఫలితం ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు. ఈ మాట చాలా పెడసరంగా, కర్కశంగా, కటువుగా ఉంటుంది. కానీ మీరు రేపు రాసలీల వినండి, అసలు ఈ మాటకు అర్థం ఏమిటో అర్థం అవుతుంది. కానీ నేను ఇది పూర్తి చేయడానికి ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను. రాత్రులందు అంటే ఏమిటో తెలుసా అండి? ఈ మాట శాస్త్రంలో ప్రతి చోట వాడతారు. మొన్న మహాశివరాత్రి నాడు కూడా మీకు నేను చెప్పాను. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తు జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాక్తామృతై. అర్ధరాత్రి లింగోద్భవం, అర్ధరాత్రి కృష్ణోదయం. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరుడితో క్రీడించడం అంటే జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షము వైపుకి నడుస్తారని గుర్తు. అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అంటే మీకు చీకటి లేదు, మీకు అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారు. అజ్ఞానము మీకు ఇస్తున్నాను. ఇది రేపు రాసలీలగా ఆవిష్కరిస్తారు. పోతన గారు మీరు విందురుగాని నిజంగాను అయ్య బాబోయ్ రమణి నయ్యనల్లతో ఓటను రామానుజుడాట చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లి పటిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు రాసలీలకి. అద్భుతమైన రాసలీల. రేపు చెప్తాను రాసలీల. అందుచేత అటువంటి వరం ఇచ్చారు. ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతి జనిది తపము పండెననుచు తత్పదాంభోజములు మానసించుకొనుచు మందకడకు. ఎక్కడికి వెళ్ళారండి? మంద దగ్గరికి వెళ్ళారు, పశువుల దగ్గరికి. ఏమని నమ్మకంతో? కృష్ణుడు మాకు అభయం ఇచ్చాడు. ఇక నుంచి రాత్రులందు మేము కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఆయన మాకు భర్త అయ్యాడు. మేము ఈశ్వరుణ్ణి పొందాం. ఇప్పుడు ఏమండి అదేమిటండి మళ్ళీ పొందామని మాకు ఏమిటండి నమ్మకం, మాకేమైనా సర్టిఫికెట్ ఇస్తారా? ఇలా ఏం అడగలేదు. ఈశ్వరుడు గురించి తెలుసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటాడంతే. పైకి మార్పు ఏం ఉండదు, లోపల మార్పు వస్తుంది. వాళ్ళందరూ నమ్మి మందకడకు పశువుల దగ్గరికి వెళ్ళారు. మంద అంటే పశువులతో కూడినది. మీరు ఇక్కడ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మందకడకు అంటే వాళ్ళు కేవలం ఆవుల దగ్గరికి దూడల దగ్గరికి వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిదీ పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు, ఆయన పెద్ద పశువు. ఇంకో కొన్ని పాశాలతో భార్య కట్టబడింది, ఆవిడ సెకండ్ ర్యాంక్ లో ఉన్న పశువు. పిల్లలకి కొన్ని పాశాలు, వాళ్ళు చిన్ని పశువులు, దూడ పశువులు. కాబట్టి ప్రతి చోట ఉన్నది పశువులు. ఈ పశువుల యొక్క పాశములను విడిపించగలిగిన వాడు ఎవడున్నాడో ఆవుని కట్టేస్తారు. విప్పడానికి ఎవరికి ఉంటుంది అధికారం? పక్కింటి ఆయన విప్పకూడదు, ఆ ఇంటి ఆయనే విప్పాలి ఆవుకి పాశం. అలా విప్పగలిగిన వాడే ఆ పశువులకు యజమాని. కృష్ణుడు ఎలా పశువుల్ని తోలాడో పశుపతి నామంతో శివుడు తోలాడు. అందుకే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. ఆయనకి పశుపతిని పేరు, ఈయనకి పశుపతిని పేరు. ఎంత చిత్రం చూడండి. ఆయనకి శర్వుడని పేరు, ఈయనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో సర్వ సర్వ శివస్థాను భూతాదిర్నిధిరవ్యయ అని ఈయనకి పేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, మీరు మందకడకు పశువులలో ఉంటారు, పశువులతో కలిసి. కానీ పాశములు విడినటువంటి వారు మీరు. కాబట్టి ఇప్పుడు మీరెవరు? మీరు నందీశ్వరులై ఉన్నారు. నందయతీతి నందహ. మీ చూపెప్పుడు శివలింగం మీద ఉంటుంది, అంటే మీ చూపెప్పుడు నా మీద ఉంటుంది. చెయ్యడం మామూలుగా అందరితో కలిసి ఉన్నట్టుంటారు, కానీ ఆరాధన ఇక్కడ జరిగిపోతుంటుంది. ఎప్పుడు ధారాపాత్రలోంచి నీళ్లు పడిపోయినట్టు ఎప్పుడు నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. కాబట్టి నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేదా కృష్ణ సాయుధ్యమును పొందుతారు. నామ మీదైనా ఫలితం ఒక్కటే అని ఆ కాత్యాయని గోపికావస్త్రాపహార ఘట్టంలో
కాత్యాయని వ్రతఘట్టంలో ఇన్ని రహస్యాల్ని చొప్పించి కృష్ణ పరమాత్మ చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి లీల ఆ కాత్యాయని వ్రతం అనబడేటటువంటి లీల. అందుకని ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మిగిలినది ఎలా చేసినా దోష నివారణ జరగాలంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అనేటప్పుడు నీ మనస్సు రంజిల్లిపోవాలి. అలా రంజిల్లిపోవాలంటే దానికి రెండు బాటలు ఉంటాయి. ఒకటి, విశ్వాసము చేత నామమును పట్టుకోవాలి అర్థం తెలియనప్పుడు. అర్థం తెలిసిందనుకోండి మీ మనస్సు తనంత తాను రంజిల్లిపోతుంది. ఎందుకనంటే ఊర్ధ్వాయ నమః అంటే మీకు అర్థమైందనుకోండి, మీకు తెలిసిపోతుంది దాని రహస్యం ఏమిటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను శివతత్వం శివమహాపురాణం కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళను, కానీ మీకు అది భావగోచరం అవుతోంది అనుకోండి, ఓం ఊర్ధ్వాయ నమః అన్నప్పుడు మీకు ఆ భావం అంతా ద్యోతకం అవుతోంది అనుకోండి, మీరు పరమానందంతో పుష్పాన్ని తీసుకెళ్లి శంకరుడి పాదాల మీద వేస్తారు. ఈ చెప్పిన నామం ఇక్కడ రంజిల్లుతూ వేస్తున్నారు కాబట్టి మీ పాపాలని దహిస్తుంది. లేదు, పెద్దలు చెప్పిన నామం అది, దానికి ఒక ఫలితం ఉన్నది అని మీరు నమ్మి సంతోషంతో ఓం నిధనపతయే నమః, ఓం కేశవాయ నమః అనగలిగారనుకోండి, అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాసము అంతే, తెలుసుకుని చెయ్యడము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసం లేకపోతే మాత్రం పరిప్రమాదం. అన్నీ తెలుసు కానీ విశ్వాసం లేదు, జ్ఞాన కలునిలోని శారదయోలే, అప్పుడు ప్రమాదం. ఏమీ తెలియదు, విశ్వాసం ఉంది, తెలుసున్నవాడి కన్నా గొప్పవాడేవాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు. వెనకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ఈ సముద్రాన్ని దాటి భారతదేశానికి వెళ్ళాలి, ఓడ వెళ్ళిపోయింది ఎలా అని కంగారు పడుతున్నాడు. అటుగా ఒక సిద్ధపురుషుడు వెళ్ళిపోతున్నాడు. ఏన్నైనా అలా కంగారు పడుతున్నావు అన్నాడు. అంటే ఏం లేదండి, సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళాలో తెలియడం లేదు, మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు, కంగారు పడుతున్నాను అన్నాడు. ఎందుకు కంగారు పడతావు, నువ్వేం బెంగ పెట్టుకోకు. నువ్వు ఒక కాగితం తీసి ఆయన ఏదో రాసి మడిచి చేతిలో పెట్టి ఇది చూడకు, విప్పి చూడకు, చూడకుండా చేత్తో పట్టుకో, పట్టుకొని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపోవడం మొదలెట్టు, లేదా పరిగెత్తు, వెళ్ళిపోతావు, నువ్వు నీళ్లలో పడవు, వెళ్ళి అన్నాడు. అమ్మయ్యా, ఈ సిద్ధపురుషుడంటే మాటలు కాదు కదా, ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది, నేను మొలగననుకున్నాడు. అంతే, ఆ నీళ్ల మీద పరిగెత్తడం మొదలెట్టాడు. అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు ఆ నీళ్ల మీద పరిగెడుతూ. ఇంకా అంత దూరంలో సముద్రపు తట్టు వచ్చింది. ఇప్పుడు ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇది, నీళ్ల మీద పరిగెత్తుకొచ్చాను, ఓడ కూడా దాటిపోయాను, ఇంతలా నన్ను నీటి మీద పరిగెత్తించిన ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అనుకున్నాడు. ఓసారి చూడాలనుకున్నాడు. అని ఆ కాగితం విప్పాడు. శ్రీరామ అనుంది. పేరా నన్ను పరిగెత్తించింది అన్నాడు. డుంబను విలిపాడు. విశ్వాసం పోయింది. ది మూమెంట్ యూ లూజ్ ది ఫెయిత్, ది నెక్స్ట్ మూమెంట్ యు ఆర్ డ్రౌండ్, కొట్టుకుపోయాడంతే. విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహాజ్ఞానితో సమానం అయిపోయి కూర్చున్నాడు. విశ్వాసం పోకుండా నామని చెప్పగలిగితే జ్ఞానితో సమానం అయిపోతాం. అలా అయినా పర్వాలేదు, తెలుసుకుని రమించి చెప్పినా పర్వాలేదు. కాబట్టి ఈ రహస్యాన్ని మనకి ఆవిష్కరించినటువంటి లీల కాబట్టి ఆ కాత్యాయని వ్రత ఘట్టము పరమోత్కృష్టమైన ఘట్టము. తదనంతరము ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప లీల, దీన్ని గోవింద పట్టాభిషేకము అంటారు. దశమ స్కంధంలో అత్యంత విలువైనదై మధురాతి మధురమైన ఘట్టములలో గోవింద పట్టాభిషేకం ఒకటి. ఒకానొక నాడు నందుడు, ఇతర ఉపనందుడు మొదలైనటువంటి పెద్దలు ఉండేవారు. వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక 2-3 రోజుల క్రితం చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. ఈ చిన్ని కృష్ణుడేమిటి, పిల్లల్ని బతికించడం ఏమిటి అనుకున్నాడు వఘాసురుడి నోట్లోకి వెళ్ళినప్పుడు. అలా ఇంద్రుడికి అహంకారం వచ్చింది. నా అంతవాణ్ణి నేను ఏమిటి, నాకేదో ఎవరో భగవంతుడేమిటి, పరబ్రహ్మం ఏమిటి, అధికారం ఇవ్వడం ఏమిటి, వర్షం కురిపించడం ఏమిటి, నేనే వర్షం కురిపించడానికి అధికారిని అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. ఇంద్రుడికి పాఠం చెప్పాలి అని అనుకున్నాడు పరమాత్మ. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పెద్దలందరూ కూర్చుని సమాలోచన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్నగారు, పెద్దలైన వాళ్ళకి అరమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా సరే ఒక మంచి విషయం అయినప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా తీసుకోవాలి అని అనుకుంటారు కదా,
అందుకని నాన్నగారు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా అని అడిగాడు. అడిగితే నందుడు అన్నాడు, అయ్యో నాన్న నీకు తప్పకుండా చెప్తాను రా, అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏంది, దా వచ్చి కూర్చో అని కూర్చోబెట్టి, మఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మేసి ధేను గణము బ్రతుకు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి నందుడు. వజ్రి సంతసింప వానకురియు, మఖము చేయ మది సంతసించును. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడినటువంటి దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు. ఆ దేవేంద్రుడు ప్రీతి చెందితే వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే మన పశువులు గడ్డి తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలిస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకని దీనికి అన్నిటికీ మూలం ఎక్కడుంది? ఇంద్రుడికి యజ్ఞం చేయడంలో ఉంది. ఆ యజ్ఞము చేత ప్రీతి పొంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తాం. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను రా అబ్బాయి అన్నాడు. అంటే కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసం కదా వచ్చాడు. ఆ సమయంలో ఆయన అన్నాడు, నాన్నగారు నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు, ఇది యథార్థమని కాదు, కానీ కృష్ణుడు మాయ చేసి మాట్లాడుతున్నాడు తండ్రిని ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి. నాన్నగారు ఎవరైనా సరే వారు ఆయా స్థితులకు ఎందుకు చేరుతారు? వారు చేసిన కర్మ వలన. ఒకడు చాలా బాగా పనిచేశాడు అనుకోండి, ఆయనకి తొందరగా ప్రమోషన్ ఇచ్చి ఓ మంచి పదవిలో కూర్చోబెడతారు. ఒక ఆయన చాలా పుణ్యం చేశాడు అనుకోండి, ఆయనకు ఒక గొప్ప ఐశ్వర్యం ఇస్తారు. ఎవడు చేసిన కర్మ వలన వాడికి గౌరవము కానీ సమాజములో ఒక సమున్నతమైనటువంటి స్థితి కానీ జన్మ కానీ కలుగుతోంది కదా. అలాంటప్పుడు ఎవరి యొక్క గొప్పతనానికి కానీ ఎవరి యొక్క పతనమునకు కానీ ఏది ఆధారం? వాళ్ళు చేసిన కర్మ. ఆ కర్మయే ఫలితాన్ని ఇస్తోంది. మనం ఇంత ఐశ్వర్యంలో ఉన్నామంటే మనకి ఐశ్వర్యం ఇస్తున్నది ఏది? మన కర్మ. ఏం చేస్తాం మనం? పశుపోషణం. పశువుల్ని పోషిస్తాం. మనకి పశువుల్ని పోషించుకోవడానికి గడ్డి ఇస్తున్నది ఏది? గోవర్ధనగిరి. ఈ కొండ మీద పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనపడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. మీరేమో యజ్ఞం పట్టుకెళ్ళి కంటికి కనపడని ఇంద్రుడికి చేస్తానంటున్నారు. కంటికి కనపడే గోవర్ధనగిరికి చెయ్యాలా? కంటికి కనపడని ఇంద్రుడికి చెయ్యాలా? గోవర్ధనగిరికి చెయ్యాలి. అందుకని నాన్నగారు ఇంద్రయాగం వద్దు, మనం గోవర్ధనగిరికి యాగం చేద్దాం అన్నాడు. నందుడు ఆశ్చర్యపోయి అన్నాడు, ఈ పిల్లవాడేం సామాన్యుడు కాడు, ఇది ఇప్పటిదాకా ఎన్నో గండాలు దాటినవాడు, పైగా ఆయన మాట్లాడేటప్పటికీ ఎవరూ కాదనలేరు, నమ్మేటట్టుగా ఉంటుంది. అందుకని అన్నాడు, నిజమేననుకో, కానీ ఏదైనా ఒక వ్రతం చేస్తే ఒక యాగం చేస్తే దానికి ఒక కల్పం ఉంటుంది కదా, ఋషిప్రోక్తమై. మేము ఇంతకుముందు ఇంద్రుడికి యాగం చేశాం, మాకు తెలుసు మంత్రాల విని. బ్రహ్మగారు ఉన్నారు, ఆయన్ని పిలిస్తే ప్రతి ఏడాది చేసినట్టే చేయించేస్తారు. కానీ నువ్వు ఇప్పుడు గోవర్ధనగిరి యాగం అంటున్నావు, దీనికి ఏమైనా ఉందా? పూజ ఎలా చేయాలో దానికి ఎవరైనా తెలుసున్న బ్రహ్మగారు ఉంటాడా? పిలిస్తే చేయిస్తాడా? నీకేమైనా తెలుసా అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, అబ్బెబ్బే నాన్నగారు భలేవారే, గోవర్ధనగిరికి యాగం అంటే ఏమిటనుకుంటున్నారు? పశువులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు. పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పు, బహురసాన్నంబులు వండపంపుడు, హోమంబు చేయుడు, అచలురై పూజ చేయుడచలమునకు, మధుర పదార్థములు పెట్టింపుడు బ్రాహ్మణులకు, అధమ చండాల శునక సంతతికి తగిన గసవులిండు, భక్ష్యముల నిండు. పూర్వం అదేం చేస్తారో అవే వండుతారు దీనికి నాన్నగారు. గోవర్ధనగిరి యాగానికి కూడా తేడా ఏమిటో తెలుసా అండి? మీరు ఇవన్నీ పట్టుకెళ్ళి ఓం ఇంద్రాయ స్వాహ అంటూ అగ్నిహోత్రంలో పోసేవారు. దీనికి తేడా ఏంటంటే ఇలా పోయిరు. ఇవన్నీ తీసుకొచ్చి బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి ముందు వాళ్ళందరికీ మధుర పదార్థాలు పెడతారు, వాళ్ళు తింటారు. తిన్న తర్వాత బ్రాహ్మణోచ్ఛిష్టం అవుతుంది మిగిలిన పదార్థం, అది మనల్ని రక్షిస్తుంది. అందుకని ఆ మిగిలిన పదార్థాన్ని అందరం కూర్చుంటాం, మనందరం అరమెక్కడ లేకుండా తినేస్తాం. ఆ తర్వాత కుక్కలు ఇలాంటివి ఉంటాయి, వాటన్నిటినీ కూడా పిలిచి ఎక్కడున్నా సరే వాటికి కూడా పెడతాం. ఆ తర్వాత మన పశువులన్నింటికి మంచి గడ్డి, జనప కట్టలు ఇవన్నీ పెడతాం, అవన్నీ తింటాయి. తిన్న తర్వాత కొన్ని కడవలతోటి పదార్థం పక్కన పెడతాం. పిల్ల, పిచుక, మేక, కుక్క, గోపకాంతలు, గోపాలురు, గోపబాలురు, నేను, మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా
అందరం గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తాం చక్కగాను. అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసినట్టు గోవర్ధనగిరికి నాన్నగారు 20 కిలోమీటర్లు ఉంటుంది. నడవలేని వాళ్ళు ఆటోలు ఎక్కేయచ్చు. ఆటోలు ఎక్కేయచ్చు అంటే బళ్ళు ఎక్కేయచ్చు. బళ్ళు ఎక్కేసి కానీ ఉత్తినే కూర్చోకూడదు నాన్నగారండి, ముందే చెప్తున్నాను. ఎలా ఓం అరుణాచలాయ నమః అరుణాచలాయ నమః అంటూ పెడతారో అలా వీళ్ళు కూడా లోపల కూర్చుని వాళ్ళ ఇష్టదైవాన్ని ఎవరినైనా తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ రావాలి. ఆవులు దూడలు అందరం చక్క ప్రదక్షిణం చేస్తాం. ఆఖరణ బయలుదేరే ముందు ఈ పదార్థాలన్నీ పట్టుకెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేస్తాం. మీకు నేను నిజం చెప్తున్నాను నాన్నగారండి, మీరు అలా పోసి ప్రదక్షిణం చెయ్యండి. గోవర్ధనగిరిలోంచి గోవర్ధన పురుషుడు వస్తాడు. వచ్చి మీరందరూ చూస్తుండగా తింటాడు. మనం ఆయన్ని చూస్తూ ప్రదక్షిణం చేస్తాం. బాగుందా లేదా అన్నాడు. అమ్మో ఇదేదో చాలా బాగుందిరా, అయితే అలా చేద్దామన్నారు అందరూ. అంతే మర్నాడు వండేశారు. చెప్పేశాడు కదా లిస్ట్ అంతా. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పు బహురసాన్నంబులు వండింపుడు ఇవన్నీ వండించేశారు. కడవలు శుభ్రంగా కూర్చోబెట్టారు. అందరూ తినేశారు. పశువులకి గడ్డి పెట్టేశారు. ఈ కడవలు తీసుకెళ్లారు. కొన్నింటిని తీసుకెళ్లి గోవర్ధనగిరి మీద వంపేశారు. వంపేసి కిందకొచ్చారు. చెప్పాడు కదా ప్రదక్షిణం చేయమని. అందుకని పాటించి గాన విద్య పాటంబున తేటు లెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. ఇష్టదేవతానామస్మరణ చేసుకుంటూ వెళ్ళమన్నారు కదా. వాళ్ళకి ఇష్టదేవతానామస్మరణం అంటే ఏమిటో తెలుసా అండి? ఓ గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ స్వరూపాన్ని పూజ చేస్తున్నా మీ మనస్సు దేని మీదకి ఇష్టమో దాని మీదకి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతూ ఆ చూస్తున్న స్వరూపంలో మీ ఇష్టదేవతని చూసుకుంటారు. అలా చూసుకోవడం నిజమైనటువంటి పరిణితి పొందడం. ఆ స్థాయి అందరికీ రాదు. అలా రావాలంటే దానికి ఒక గొప్ప స్థితిని పొందాలి. అలా పొందినవాడు మాత్రమే అలా చూడగలుగుతాడు. వారు ఒకసారి వెంకటాచలం వెళ్ళారు. వెడితే చంద్రశేఖర పరమాచార్య స్వామిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నమస్కారం చేసి కూర్చోపెట్టి, అయ్యా మీరు మహానుపురుషులు వచ్చారు, ఏదైనా అనుగ్రహ భాషణం చేయండి అన్నారు. అంటే వారు అన్నారు, ప్రపంచమునందు 2 తిరుమలలు ఉన్నాయన్నారు. అంటే కూర్చున్న వాళ్ళలో సగం మంది వెనక్కి పడిపోయారు. ఇదేంటి 2 తిరుమలలు ఉండడం, ఒకటే కదా తిరుమల మనకి తెలిసి. 2 తిరుమలలు ఉన్నాయంటారు ఏమిటినా? లేదా 2 శ్రీశైలములు ఉన్నాయన్నారు. రెండో మాటకు మరీ పడిపోయారు. ఒకటే శ్రీశైలం ఉంది, 2 తిరుమలలు లేవు, 2 శ్రీశైలాలు లేవు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఒకటి కింద తిరుమల, ఒకటి పైన తిరుమల, లేదా ఒకటి పైన శ్రీశైలం, ఒకటి కింద శ్రీశైలం అన్నారు. అదేమిటని మీరు అనుకుంటున్నారా? నేను చెప్తాను వినండి. తిరు అంటే ఏమిటి తమిళంలో? గౌరవవాచకం. శ్రీ తిరు రామచంద్రన్, తిరు కోటేశ్వరరావు అంటారు. తిరు అంటే శ్రీ, మలై శైలము, తిరుమలై శ్రీశైలము. అక్కడ ఉన్నది శ్రీశైలము. అక్కడ శ్రీశైలవాసి, ఇక్కడ శ్రీశైలవాసి. అలాగే ఇక్కడ తిరుమలవాసి, అక్కడ తిరుమలవాసి. ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు, అక్కడ కరచరణాదులు లేని అరూప రూపి అయి ఉన్నాడు. ఇక్కడ ఎవరిని పట్టుకున్నావో అక్కడ వాణ్ణే పట్టుకుంటున్నావు. ఇక్కడ ఇలా చూసి ఆనందిస్తావు, అక్కడ అలా చూసి ఆనందిస్తావు. ఉన్నతత్వం ఒక్కటే. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి నిజంగా. ఎంతమంది అనగలరా మాట? ఆ మాట అనడానికి ఎంత సంస్కార బలం ఉండాలి, ఎంత అర్థం చేసుకోవాలి. నిజంగా వ్యాసుడు వరాహపురాణంలో అలాగే అన్నాడు. శ్రీశైలే పూరయిష్యామి కించిత్తాలాదనంతరం అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. యశోదాదేవి అడిగితే కోరిక శ్రీశైలంలో పూర్తి చేస్తానమ్మా, నీ కోరిక అక్కడ చూద్దువు గాని కళ్యాణం అన్నారు. పద్మావతి కళ్యాణం శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలం అంటే వెంకటాచలం, తిరుమల. కాబట్టి పురాణంలో దాని పేరు శ్రీశైలం. కాబట్టి 2 శ్రీశైలాలు ఉన్నాయన్నారు. ఇక్కడ చూడగలిగిన వాడికి అంతటా ఒక ఈశ్వరుడే ఉంటాడు. ఇష్టదేవత అన్ని చోట్ల కనపడుతుంటారు. ఎన్ని జన్మలెత్తినా నాకు ఆ సాంబశివాశివుడే నా యొక్క ఆరాధ్య దైవము అని వెంటనే ఆ వెంకటేశ్వరుడే నా పరబ్రహ్మము, ఆయనే ఈయన. ఆ అనడంలో వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే అమ్మో నేనైనా పొరపాటున వచ్చానేమోనని ఇలా వేళ్లు విరుచుకోవడాలు ఏమి ఉండవు. ఈశ్వరుడే నా కట్టెదుట ఇలా కనపడుతున్నాడు ఇవాళ అని. కట్టెదుట కాణాచి అయిన కొండ, ఆ తిరుమల కొండ అని అన్నమాచార్యుల వారు పిలిచినట్టు పొంగిపోయారు. ఆ పొంగు అంతటా ఈశ్వరుణ్ణి చూడటంలో రావాలి, లేకపోతే రుద్రాధ్యాయం ఎన్నాళ్ళు చేస్తే నీకు పనికొస్తుంది. నీకు వెంకటేశ్వర స్వామిలోనే శివుడు కనపడకపోతే నమ్మ చోరా అయితే అని దొంగలో నీకు శివుడు కనపడతాడా? ఒక్కనాటికి కనపడ్డు. నువ్వు బతికున్నన్నాళ్ళు నువ్వు శివాభిషేకం చేసినా నీకు ఎప్పటికీ నువ్వు శివభక్తుడవు కాలేవు.
నీకు ఈశ్వరుడి రూపాల్లోనే ఏకత్వం కనపడలేదు, నీకు రుద్రాధ్యాయంతో శివుడు కనపడ్డా? పచ్చబద్ధం. నీకు శివుడి యందు వెంకటేశ్వరుడు కనపడలేదు, నువ్వు సర్వశివస్థాను భూతాదిర్నిధిరవ్యయ అని విష్ణు శాస్త్రం చెప్తావా? నువ్వు ఒక్కనాటికి విష్ణు భక్తుడివి కాలేవు. ఇద్దరు ఒకటే అన్ననాడు నువ్వు నిజంగా భక్తుడివి కాగలిగావు, ఇటైనా అటైనా. ఈ స్థితిని చూపిస్తున్నారు చూడండి. ఆయన ఇష్టదైవం వైపుగా వాళ్ళ మనస్సు మళ్ళింది. కృష్ణుడు వాళ్ళ ఇష్టదైవము, వాళ్ళకి తెలియక్కర్లేదు దైవమని. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం గంటిమి ఎట్లైన నుద్ధా మధ్యానగరిష్ఠులైన హరిచందన్ వత్తు ధాత్రీశ్వర తరచు చెప్తుంటాను కదా నారదుడి. అందుచేత వాళ్ళ మనస్సు కృష్ణుడి మీద వెళ్ళిపోతుంటుంది. అందుకని పాటించి గాన విద్య పాటవమున తేటు లెక్కి బహతాన ములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. ఎంతమంది శత్రువులు వచ్చినా మా చిన్ని కృష్ణుడు చంపేశాడు, మా కృష్ణుడే కృష్ణుడు అని వాళ్ళందరూ ఆ కృష్ణుని లీలలన్నీ తలుచుకుంటూ పెడుతున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చను బాలు తావి చంపే మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కుల దోషే ఏడాది కుర్రడై ఎగతి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసే తల్లి వెన్నరకులై తనలోల కట్టంగ కుర్రడై మద్దుల కుల ద్రోసే పశుల గ్రేపుల కాచుచు బకుని చీరే వెలగ తోడుట దైత్యుని వేసి గడపే బలిమి అయి ఖర రాక్షసు సంహరించే అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ తలుచుకుంటున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే. మా చిన్ని కృష్ణుడు ఇంకా కన్ను కూడా తెరవనటువంటి స్థితిలో ఆ పూతన పాలు తాగి పూతనని సంహరించాడు, శకటాసురుణ్ణి సంహరించాడు. మంచం మీద పడుకుని కాలుతో తన్ని ఏడాది కుర్రడిగా ఉండగా తృణావర్తుణ్ణి చంపాడు మెడపట్టుకుని. అలా పశువులతో కలిపి ఆడుకుంటూ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆనాడు బకాసురుణ్ణి చంపాడు. వెలగ చెట్టు మీదకి ధేనుకాసురుణ్ణి వేసి వత్సాసురుణ్ణి వేసి సంహరించాడు అని ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టదైవం ఎవరైపోయినట్టు? కృష్ణుడు అయిపోయినట్టే. కాబట్టి కృష్ణలీలను తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు ప్రదక్షిణం చేసేటప్పుడు? ఆవులు దూడలు ఎద్దులు కూడా ప్రదక్షిణం చెయ్యాలన్నాడు. కాబట్టి పొగరెక్కిన మూపురములు తెగగలవా లములు శైల దేహంబులు భూ గగనములు మిండురంకెలు మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. ఆ ఆడవాళ్ళందరూ చక్క బళ్లల్లో కూర్చున్నారు. ఆ బళ్ళు ప్రదక్షిణం చేస్తుంటే అందులో కూర్చుని కృష్ణుడి మీద పాటలు పాడుకుంటున్నారు. గోపాల బాలురందరూ కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ కృష్ణుడితో నడుస్తూ బలరామకృష్ణుడితో వెడుతున్నారు. పెద్దలైనటువంటి నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ముందు నమస్కారం పెట్టుకుంటూ ఆ గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ వెనకాతల పెద్ద పెద్ద ఎద్దులు ఆవులు దూడలు ఇవన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. పొగరెక్కిన మూపురములో అవి నడుస్తుంటేట, ఎద్దు నడుస్తుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దాని మూపురం ఇంత ఉంటుంది. అది శివలింగంలా ఉండి అది నడుస్తుంటే ఇలా 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 ఉంటుంది. ఆవుకి ఉండేటటువంటి చాలా గొప్ప విషయాలు రెండు. ఆవు లేదా ఎద్దు నడుస్తున్నప్పుడు దాని మూపురం ఊగడం గమ్మత్తుగా ఉంటుంది. రెండు, ఎద్దు చాలా వేగంగా పరిగెడుతోంది అనుకోండి, 4 కాళ్ళు 2 కాళ్ళల్లా కనపడతాయి. దాని గురించి పోతన గారు పద్యాలు ఇచ్చారండి భాగవతంలో. ఎంత అందంగా ఉంటాయో. కృష్ణుడు పిలిచినప్పుడు పరిగెడతాయి. అవి పరిగెడుతున్నప్పుడు ముందు 2 కాళ్ళు ఎత్తి వెనక 2 కాళ్ళని కలిపేస్తాయి. కలిపేసి ముందు 2 కాళ్ళు ఎత్తితే అప్పుడు 2 కాళ్ళ అన్నట్టు కనపడుతుంది. అలా పరిగెడతాయి ఎద్దులు. అలా ఇవన్నీ భూ గగనములు నిండు రంకెలు అవి ఇలా మోరలెత్తి అంబా నరుస్తుంటే భూగగనములు బద్దలైపోతున్నాయిట. అలా రంకెలేస్తూ మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. చక్కగా ఆవులు దూడలు అన్ని మెల్లగా నడుస్తూ గడ్డి తింటూ ఆనందంగా అన్ని అరుణాచలానికి ప్రదక్షిణం చేసినట్టు గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నాయి. చేస్తుంటే కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు గోపాల బాలురలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తున్నాడు. తానే గోవర్ధనగిరి మీద ఉన్నటువంటి గోవర్ధనగిరిగా కనబడుతున్నాడు. తనే ఒక పురుషాకృతిని దాల్చాడు. దాల్చి వీళ్ళు పెట్టిన పదార్థాలన్నీ తానే తినేస్తున్నాడు. అక్కడ చూస్తే గోవర్ధనగిరిగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే పిల్లవాడిగా ఉన్నాడు. వీళ్ళందరినీ పిలిచాడు. నాన్నగారండి 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 ఇలా రండి అన్నాడు. అందరూ వచ్చారు. రే అందరూ ఇలా రండి అన్నాడు. చూశారా నేను చెప్పానా లేదా?
వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు కలులన్ భంజించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు. చూశారా నాన్నగారు, నేను చెప్తే ఏదో అనుకున్నారు మీరు? అదిగో వినుడీ శైలము కామరూపి. ఈ కొండ తలుచుకుంటే మనిషిగా మారుతుంది. చూశారా ఎలా తినేస్తోందో? ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు. మన నేతన్నం అక్కడ పెడితే చక్కగా తింటోంది. కలులన్ భంజించు, మన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అణిచేస్తుంది అని. చిత్తంబులో ననుకంపాత చేయంబు చేసమనపై నంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించ గిరికిన్ మందారుడై. ఈ పిల్లలందరితో కలిసి తానే పిల్లవాడిగా ఉండి తింటున్నాడు, తానే పిల్లవాడిగా ఉండి ప్రదక్షిణం చేస్తూ నమస్కారం చేస్తున్నాడు. తాను చేసిన నమస్కారం